ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకునే యొక్క కార్యక్రమం మనం ప్రభువును మీకు అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడును మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఈ రాత్రి కలుస్తున్న నా తండ్రి, మీ బిడ్డలుగా మీ పిల్లలుగా మేము కుటుంబంగా మేము కూడి ఉన్నాం. మా తండ్రి మేము కూడుకొని మేము స్తుతిస్తుండగా ఘనపరుస్తుండగా మహిమపరుస్తుండగా మీకు ఆ సత్యవాక్యాన్ని మేము నేర్చుకుంటుండగా సహాయం తెచ్చమని జరుగుతుంది. జయకరంగా మహిమకరంగా దీవెనకరంగా జరిగించి వాళ్ళు మీరే పొందుకోమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ఉందర ప్రార్థించి కలిసి దేవుని నామాన్ని గణపరచుగాను మొట్టమొదటిగా స్తుతించి పాడేదను అని కీర్తన పాడుకుందాం. వచ్చిన వారు నాతో కలిసి ఈ కీర్తన పాడడానికి ప్రయత్నం చేయండి. రాసారి పాడడానికి ప్రయత్నం చేసి తద్వారా దేవుని నామాన్ని గణపరచడానికి వచ్చినాం. స్తుతించి పాడేదను యెహోవా నిన్నే కొనియాడెదను. స్తుతించి పాడెదను యెహోవా నిన్నే కొనియాడెదను. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నిన్నే కొనియాడెదను. ఇశ్రాయేలీలు స్తుతించగా యెరికో గోడలన్నీ వణికెను. ఇశ్రాయేలీలు స్తుతించగా గోడలన్నీ కూలెను. తిరిగి స్తుతించగా గోడలన్నీ కూలిపో. తిరిగి స్తుతించగా గోడలన్నీ కూలిపోయెను. రాజుల రాజా ప్రభువుల ప్రభువా శక్తిమంతుడా సర్వోన్నతుడా శాసనము తిరిగి వ్రాయబడెను. దానియేలు స్తుతించగా శాసనము తిరిగి వ్రాయబడెను. సింహాలు నోళ్ళు మోసెను, శత్రువులు నశించెను. సింహాలు నోళ్ళు మోసెను, శత్రువులు రాజుల రాజా శక్తిమంతుడా సర్వోన్నతుడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా శక్తిమంతుడా సర్వోన్నతుడా. పాడెదను నిన్నే కొనియాడెదను. స్తుతించి పాడెదను యెహోవా నిన్నే కొనియాడెదను. పౌలు శీలం రాజుల రాజా ప్రభువుల ప్రభువా శక్తుడా సర్వోన్నతుడా. స్తుతించి పాడెదను యెహోవా నిన్నే కొనియాడెదను. స్తుతించి పాడెదను యెహోవా నిన్నే కొనియాడెదను. తర్వాతగా ఒంటరివి నీవు కావు తోడున్నాడు నీకు ప్రభు అనే కీర్తన పాడుకుందాం. మీరు నాతో పాటు కలిసి పాడడానికి ప్రయత్నించండి. ఒంటరివి నీవు కావు తోడున్నాడు నీకు ప్రభువు. ఒంటరివి నీవు కావు తోడున్నాడు నీకు ప్రభువు. ఓ నీకు దిగులేలా ఓ విశ్వాసీ. ఒంటరివి నీవు కావు తోడున్నాడు నీకు ప్రభువు. ఒంటరివి నీవు కావు తోడున్నాడు నీకు ప్రభువు. తన యందు నమ్మికయుంచు వారిని పావరించుచున్నది.
తన ఎడలాయ హృదయులను ఆయన బలపరచి నడిపించును. తన వారిని ఆయన కృపావరించుచున్నది. తన ఎడల యథార్థమైన హృదయులను ఆయన బలపరచి నడిపించును. తోడున్నాడు నీకు ప్రభువు, మోషేకు తోడై ఉన్న దేవుడు నీకు తోడుగా నుండి కాపాడును. యెహోషువకు తోడుగా నిలిచిన దేవుడు నిన్ను దీవించి గమ్యం చేయును. మోషేకు నీకు తోడుగా నుండి కాపాడును. యెహోషువకు తోడుగా దేవుడు నిన్ను దీవించి చేర్చును. ఓ విశ్వాసీ నీకు ఎలా, ఓ విశ్వాసీ నీకు భయమేలా, ఒంటరివి నీవు తోడున్నాడు నీకు ప్రభువు. ఒంటరివి నీవు తోడున్నాడు నీకు ప్రభువు. చదువై ఉండదు నీకు దిగులేలా, ఓ విశ్వాసీ నీకు భయమే. ఒంటరివి నీవు కావు, తోడున్నాడు నీకు ప్రభువు. ఒంటరివి నీవు కావు, తోడున్నాడు నీకు ప్రభువు. సర్వశక్తి గల సర్వోన్నతుడు నీలో ఉన్నవాడు నీ తండ్రి గొప్ప. ఓ విశ్వాసీ ఎలా, ఒంటరివి నీవు కావు, తోడున్నాడు నీకు ప్రభువు. ఒంటరివి నీవు కావు, తోడున్నాడు నీకు ప్రభువు. ఓ విశ్వాసీ నీకు దిగులేలా, ఓ విశ్వాసీ నీకు భయమేలా. తర్వాతగా సంఘము క్రీస్తు ప్రభు శరీరము అనే కీర్తన పాడుకుందాం. క్రీస్తు ప్రభు శరీరము, సంఘమను శరీరమునకు క్రీస్తే శిరస్సు. క్రీస్తు ప్రభు శరీరము, సంఘమను శరీరమునకు శిరస్సు. సంఘము నాది వేయబడక ముందే తండ్రి అయిన దేవుడు సంకల్పించినది. జగత్తుకు పునాది వేయబడక ముందే తండ్రి అయిన దేవుడు సంకల్పించినది. ప్రవక్తల ద్వారా ఇది క్రొత్త నిబంధన సంఘము క్రీస్తు సంఘమే గదా. క్రీస్తే సంఘమునకు స్థాపకుడై ఉండగా క్రొత్త నిబంధన సంఘము క్రీస్తు సంఘమే గదా. మనుషులు కల్పించినట్టి మత శాఖ కాదిది, మనుషులు కల్పించినట్టి మత శాఖ కాదిది. మహోన్నతుడగు దేవుని చిత్తమని ఎరుగుడి, మహోన్నతుడగు దేవుని చిత్తమని. సంఘము ప్రభు శరీరము, మను శరీరమునకు క్రీస్తే శిరస్సు. సంఘము బయటకు పిలువబడిన వారే సంఘము. భౌతికమైన సంఘమని పిలువరాదు, బయటకు పిలువబడిన వారే సంఘము. భౌతికమైన కట్టడమును సంఘమని పిలువరాదు. క్రీస్తు రక్తమందు కడుగబడిన క్రీస్తు రక్తమందు కడుగబడిన పరిశుద్ధులు
క్రీస్తు శరీరములో అవయవములయున్నాము. తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగింప, తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగింప. త్వరగా క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు, త్వరగా క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు. సంఘము శరీరము, సంఘమునకు క్రీస్తే శిరస్సు. సంఘము క్రీస్తు ప్రభు శరీరము, సంఘమును శరీరం. చివరి కీర్తనగా ఈ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగములు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన పుట్టలేదు నీవు, ఇప్పుడు ఏవి పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏవి పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుట. బ్రతికి ఉన్న నీకు వామి లోకములో ఉండే స్థిరుడే. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, లేదు మరణానికి. కులమతాలు అడ్డంకావు శ్మశానానికి, కులమతాలు అడ్డంకానికి. ఈ జీవితమైనది, నరులారా రెండని దేవుని సెలవై. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, విలువైనది, నరులారా రెండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి. యుగ యుగములు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైన, నరులారా రెండని సెలవైనది, దేవుని సెలవైనది. మరొక కీర్తన చివరి తర్వాతగా కొద్ది నిమిషాలు మన దేవునికి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయాలు రాజుల 2వ గ్రంథము 20 నుండి 22 అధ్యాయం వరకు కొన్ని విషయాలను దేవునికి గ్రంథం నుండి మీతో పంచుకోబోతున్నాను. చివరి కీర్తనగా మరొక కీర్తన మనం పాడుకుని తదుపరిగా దేవునికి వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ప్రతిదినము ఇలాగనే 7:30 నుండి 9 గంటల వరకు 9 గంటల వరకు సమయాన్ని పాటిస్తాం. 9 గంటలకి ముగిస్తాం. 9 గంటల వరకు ఇక లైవ్ ప్రోగ్రాము కంటిన్యూ అవుతుంది. కొంచెం ప్రాబ్లం ఉంది, ఒక 5 నిమిషాల్లో సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను. చివరి కీర్తన మరొక కీర్తన పాడుకుని తర్వాతగా ఈలోపుగా నెట్ ప్రాబ్లం కూడా ఇబ్బంది తొలగుతుంది. ఆ తర్వాతగా కొద్ది నిమిషాలు మన దేవునికి వాక్యం నుండి ఈరోజు మనం స్థానిక సంఘం ద్వారా వెనుక మీరు చూస్తున్న క్యాలెండర్లో బైబిల్ క్యాలెండర్ ముద్రించడం జరిగింది.
ఆ బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా ఈరోజు చదవలసిన అధ్యాయాలు స్థానిక సంఘ బిడ్డలు కూడా గమనించాలి. రాజుల 2వ గ్రంథం 20 అధ్యాయం, 21 అధ్యాయం, 22 అధ్యాయం. కాబట్టి ఏ రోజు ఏ అధ్యాయాలు అయితే చదవాలో క్యాలెండర్ ప్రకారంగా, బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా అధ్యాయాలు ఉన్న విషయాలని నేను మీతో ప్రతిదినం కూడా పంచుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాలు మీరు గమనం చూసుకొచ్చాను. లైవ్లో చాలా చిరకాల స్నేహితులందరూ కూడా నాతో ఈ లైవ్లో వీక్షిస్తున్నందుకు వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని అందరూ కూడా ఇలాగా ఈ ఫేస్బుక్ లైవ్లో చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలు మీరు ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొక కీర్తన పాడుకుందాం. ఈ లోపుగా నెట్ ప్రాబ్లం క్లియర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒక వీడియో అప్లోడ్ చేస్తాం, యూట్యూబ్లోకి అది అప్లోడ్ అవుతుంది. దానివల్ల కొంచెం నాకు ఈ వైఫై వల్ల ఈ సెల్ ఫోన్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. మేబీ అది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకే, ఇక మనకి కీర్తన పాడడానికి కూడా సమయం లేదు. ప్రార్థన చేసుకుని ఈ సమయంలో 10 నిమిషాలు దేవునికి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మళ్ళీ రేపు రాత్రి 7:30 నుండి కొన్ని కొత్త పాటలు మనం పాడుకుని తద్వారా దేవుని నామాన్ని మనం స్తుతించడానికి మనం ప్రయత్నించేద్దాం. దేవుడు మనకిచ్చిన సమయంలో ఈ లాక్డౌన్ టైం అంతట్లో కూడా దేవుని నామాన్ని కనపరిచే బిడ్డలుగా మనం ఉండవలసిన వారం ఉన్నాం. ఓకే, రైట్. ఓకే, ఇక నాకు తెలిసి ఇక నెట్లో ఏ ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. దేవ, ఇంతవరకు మీ బిడ్డలుగా మీ పిల్లలుగా మిమ్మల్ని స్తుతించి కీర్తించడానికి, కొనియాడడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీ అతను మీకు వందనాలు. ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీరు మహింపరచబడని నమ్ముచున్నాం. పాడిన పాటలు ఉన్న భావాన్ని మా హృదయం అందించుకుని వాటి ప్రకారంగా మా ఆత్మీయ జీవితంలో సెట్ చేసుకున్నట్లుగా సహాయం దయచమని, ఈ సమయంలో మా ప్రవెత్తబడవచ్చు వర్తమానం మా అందరి హృదయాల్లో అది నూరంతలుగా ఫలించేట్లుగా మీరే సహాయం దయచమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి మీ కృపలో బలపరచమని, మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన అందర ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన సంఘ బిడ్డలను మీకు అందరికీ, అలాగే కుటుంబస్తులకు, అలాగే ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్యాలెండర్లో ఉన్న ప్రకారంగా మీరు చదవలసిన అధ్యాయాలు రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము, 21వ అధ్యాయము, 22వ అధ్యాయాన్ని మనము ధ్యానించవలసిన వారం ఉన్నాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము, 20 అధ్యాయము, 21వ అధ్యాయము, 22వ అధ్యాయాలని దేవుని యొక్క గ్రంథంలో మనము పరిశీలించడానికి మనం ప్రయత్నించాము. ముందుగా ఈ అధ్యాయంలో ఉన్న ఒక అవుట్లైన్, అనగా ఈ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయి అనే విషయాలని ఒకసారి నేను మీ ముందుంచి తదుపరిగా ఈ అధ్యాయం నుండి నేటి క్రైస్తులుగా దేవుని పిల్లగా ఉన్న మనం అందరం కూడా ఎటువంటి ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకోగలిగిన వారు ఉండాలో, ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనతో ఈ రోజున మనతో తెలియజేస్తున్న కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని కోరుచున్నాను. లేకపోతే శ్రద్ధతో ఇక మాటలు మీరు వినవలసిందిగా ప్రభువుని అనుకోవచ్చాను. 20 అధ్యాయాన్ని మనం చూస్తే 20 అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం గమనించినప్పుడు, రాజుల 2వ గ్రంథము 20 అధ్యాయం మొదటి 3 వచన భాగాల్లో హిజ్కియాస్ ఇల్నెస్ అనేటి ఒక మాటని మనం చూస్తాం. అనగా హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగిన సందర్భాన్ని మనం ఆలోచించవచ్చు 20 అధ్యాయం మొదటి 3 వచనాల్లో. తర్వాతగా 20 అధ్యాయం 4 నుండి 7 వచ్చిన భాగాల్లో హిజ్కియా హీల్డ్, అనగా హిజ్కియా స్వస్థపరచబడడం అనేది మనము ఈ భాగంలో మనం చూడవచ్చు. ఇక తరువాతగా 20 అధ్యాయము 8 నుండి 13 వచ్చిన భాగాల్లో, రాజుల 2వ గ్రంథం 20 అధ్యాయము 8 నుండి 13 వచ్చిన భాగాల్లో హిజ్కియా ఆస్క్డ్ ఫర్ ఎ సైన్. హిజ్కియా ఒక సూచనను అడగడం అనేది 8 నుండి 13 వచనాలు మనం చూడొచ్చు. ఇక తర్వాతగా 20 అధ్యాయం 14 నుండి 20 వచనాల్లో ఐజియాస్ అపీరెన్స్ అండ్ ప్రాఫెసీ, యెషయా ప్రవక్త హిజ్కియాకు కనబడడం అలాగే ప్రవచించడం అనే సంగతులు 20 అధ్యాయం 14 నుండి 20 వచనాలు మనం చూడొచ్చు. ఇది 20 అధ్యాయంలో ఉన్న విషయాలు. ఇక 21వ అధ్యాయంలో ఆలోచన చేస్తే 21వ అధ్యాయంలో మనష్షేస్ రైన్, అనగా మనష్షే పరిపాలనని మొదటి 9 వచనాల్లో మనము ఆలోచించవచ్చు. తర్వాతగా 21వ అధ్యాయంలో 10 నుండి 16 వచ్చిన భాగాల్లో జోదా సిన్ అన్నాడు, అనగా యోధా యొక్క పాపాన్ని మనం ఈ అధ్యాయంలో ఈ భాగంలో మనం చూడొచ్చు. తర్వాత 21వ అధ్యాయము 17 నుండి 18 వచ్చిన భాగాల్లో ద డెత్ ఆఫ్ మనష్షే, అనగా మనష్షే యొక్క మరణాన్ని మన ఈ భాగంలో మనం చదవచ్చు. తరువాతగా మనం 21వ అధ్యాయంలో 19 నుండి 26 వచ్చిన భాగాల్లో ద రీమ్ అండ్ డెత్ ఆఫ్ ఆమోన్, ఆమోన్ యొక్క పరిపాలన అలాగే అతని యొక్క మరణాన్ని గురించి
21వ అధ్యాయము 19 నుండి 26 వచనాల్లో మనం చూడొచ్చు. ఇక తర్వాతగా చివరిదిగా 22వ అధ్యాయం యొక్క అవుట్లైన్ కూడా మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయంలో ఉన్న విషయాలు కూడా మనం ఆలోచిస్తే, మొదటి 7 వచనాల్లో జోసియాస్ రెయిన్ అని అంటే ఇంగ్లీష్లో మనము తెలుగులో మనం చూస్తే యోషియా యొక్క పరిపాలన మనము 22 అధ్యాయం మొదటి నుంచి మనం చూడొచ్చు. తర్వాతగా 22 అధ్యాయంలోనే 8 నుండి 10 వచ్చిన భాగాల్లో ద బుక్ ఆఫ్ ది లా ఫౌండ్ అనగా ధర్మశాస్త్ర గ్రంథము, దేవుడి యొక్క ధర్మశాస్త్ర గ్రంథము దొరకడం అనే విషయాన్ని 22 అధ్యాయం 8 నుండి 10 వచనాలు మనం చూడొచ్చు. తర్వాతగా 22 అధ్యాయం 11 నుండి 14 వచ్చిన భాగాల్లో జోసియా హంబుల్స్ హిమ్సెల్ఫ్ అనగా యోషియా తనను తాను తగ్గించుకోవడం అనేది ఈ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఇక తర్వాతగా 22 అధ్యాయము ఇక 15 నుండి 20 వచ్చిన భాగాల్లో 15 నుండి 20 వచ్చిన భాగాల్లో అనగా చివరి వచ్చిన భాగాల్లో ఏ ప్రాపసీ ఆఫ్ వ్రాత్ అనగా దేవుని యొక్క కోపానికి ఒక ప్రవచనం, అనగా దేవుని యొక్క కోపాన్ని బట్టి ఒక ప్రవచనం అనేది అక్కడ ప్రవచించడం అనేది మనం చూస్తాం. ఇది ఈ రాజుల 2వ గ్రంథము ఈరోజు మీరు చదవాల్సిన అధ్యాయాల్లో ఉన్న విషయాలు. అనగా రాజుల 2వ గ్రంథము 20 అధ్యాయము 21వ అధ్యాయము 22వ అధ్యాయంలో ఉన్న ఈ వాక్య భాగాలు అనగా ఈ అధ్యాయంలో ఉన్న ఈ భాగాలని మనం ఇంతవరకు మనం గమనించాం. అయితే ఇందులో నుండి కొన్ని విషయాలను ఈనాటి దేవుని పిల్లలుగా ఉన్న మీరు, నేను, మనం అందరం కూడా ఈ అధ్యాయంలో నుండి నేటి క్రైస్తవులుగా మనం ఏమేమి సంగతులు మనం నేర్చుకోగలిగిన వారు ఉన్నామో, ఏమేమి పాఠాలు మనం నేర్చుకోగలిగిన వారు ఉన్నామో ఈ అధ్యాయం నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని కోరుచున్నాను. మొట్టమొదటిగా 20 అధ్యాయంలో మనం చూస్తే రాజుల 2వ గ్రంథము 20 అధ్యాయంలో సర్వసాధారణంగా ఈ సందర్భం తెలియని వారు ఎవరు కూడా ఉండరు. ఈ సందర్భాన్ని మనము మరొక 2 చోట్ల మనం చూడొచ్చు. అనగా ఒకటి దినవృత్తాంతాల 2వ గ్రంథంలోను, అలాగే యెషయా గ్రంథం 38 అధ్యాయంలోను కూడా ఈ భాగాలను మనము ఆలోచించవచ్చు. బహుశా దేవుని పిల్లలుగా ఉన్న వారికి, క్రైస్తవులుగా ఉన్న వారికి అందరికీ కూడా చాలా సుపరిచితమైన వాక్య భాగము, వర్తమానం, ఎన్నో సందర్భాల్లో విన్న వర్తమానము ఈ రాజుల 2వ గ్రంథము 20 అధ్యాయంలో మనం చూడొచ్చు. ఏంటా సుపరిచితమైన వాక్య భాగం అంటే 20 అధ్యాయం మొదటి వచనంలో ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. తెలుసు కదండి, ఇవన్నీ కూడా మనం ఎరిగిన వారము. అయితే జాగ్రత్తగా మనం ఆలోచిస్తే హిజ్కియాకి మరణకరమైన రోగము కలిగింది. నిన్నటి దినాన మనము నేర్చుకున్న అధ్యాయాల్లో మనం నేర్చుకున్న అధ్యాయాలు రాజుల 2వ గ్రంథము 17, 18, 19 అధ్యాయాన్ని మనం నేర్చుకున్నాం. అందులో ప్రధానంగా 18వ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్నప్పుడు హిజ్కియాల గురించి ఒక ఇంట్రడక్షన్గా అతని గురించి పరిచయంగా కొన్ని విషయాలను నిన్నటి దినాన మనము ఆలోచన చేస్తాం. నిన్నటి దినాన చెప్పినట్టు వాక్యం కూడా మనకి ఫేస్బుక్ లైవ్లో ఉండడం జరుగుతుంది. ఓకే, హిజ్కియాల గురించి మనం ఆలోచిస్తే 20 అధ్యాయంకి వచ్చేసరికి హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగింది. సర్వసాధారణంగా ఈ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, సర్వసాధారణంగా మనలో ఎవరికైనా ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు, ఏదైనా బలహీనత ఏర్పడినప్పుడు సర్వసాధారణంగా లోకం నుండి ప్రజలు సింపుల్గా చాలా సులువుగా అనే మాట ఏంటంటే ఏ జన్మలో ఏ పాపం చేశాడో, అంటే ఏ జన్మలో ఏ పాపం చేశాడో ఈరోజు నీడికి ఈ వ్యాధి అంటుకుంది, ఈ రోగం వచ్చింది, ఈ జబ్బు వచ్చింది అనేటి కొన్ని మాటలు అన్యుల నోట నుండి మనం వింటున్నాం. దురదృష్టం ఏంటంటే క్రైస్తవుల్లో కూడా ఈనాటి దినాల్లో చాలామంది క్రైస్తవులు అనేవారు, దేవుని పిల్లలు అనబడుతున్న వారు కూడా, సంఘాల్లో దేవునికి విశ్వాసులుగా ఉన్నటువంటి వారి బిడ్డలు కూడా ఎవరికైనా ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు వారు కూడా ఉపయోగించే మాటలు కూడా ఇదే విధానం ఉండడం కొంచెం బాధాకరమే. అంటే క్రైస్తవ్యంలో దేవుని పిల్లలుగా ఉన్నట్టు మనము సందర్భాలను మనం ఆలోచన చేయకుండా న్యాయంగా నిన్నటి దిన మనం విన్నాం హిజ్కియా ఎటువంటి వాడు అని అంటే మనం ఒక విషయాన్ని మనం నిన్నటి దిన చాలా ప్రత్యేకంగా మనం మాట్లాడుకున్నాం. 18వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే అతని యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును కూడా లేడు. ఇందులో సమమైన వాడు ఒకడు కూడా లేడంటే ధనంలో కాదు, బలంలో కాదు, జ్ఞానంలో కాదు, ఎందులోనంటే విశ్వాసంలో, దేవుని పట్ల తనకున్న విశ్వాసంలో ఎవ్వరూ కూడా అతనితో సమమైన వాడు ఒకడు కూడా లేడనేటి ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవునికి గ్రంథంలో రాజు హిజ్కియా గురించి మాట్లాడుతుంది. అంటే
హిజ్కియా ఏదో అల్లాటప్పగా ఉండేటి విశ్వాసి కాదు, ఏదో నామకార్థమైన విశ్వాసి కాదు. ఈ రోజుల్లో మనం క్రైస్తవులు చూస్తే, దేవుడి పిల్లలు చూస్తే పండగ క్రైస్తవులు ఉంటారు. నేను ఎక్కువగా ఈ సందర్భాల్లో స్థానిక సంఘంతో మాట్లాడుతుంటాను. పండగ క్రైస్తవులు ఉన్నారు, అలాగే నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, వేషధారణ క్రైస్తవులు ఉన్నారు. ఇటువంటి కొంతమంది అవసరాలకు సంబంధించినట్టు కొంతమంది విశ్వాసం ఉన్నారు. అంటే దేవుని విషయంలో ఈరోజు చాలామంది దేవుని పిల్లలు ఎటువంటి విశ్వాసాన్ని వారు కలిగిన వారు ఉన్నారంటే, అవసరానికి తగ్గట్టుగా విశ్వాసాన్ని కలిగిన వారు ఉంటారు, నామకార్థమైన విశ్వాసాన్ని కలిగిన వారు ఉంటారు, వేషధారణతో కూడిన విశ్వాసాన్ని కలిగిన వారు ఉంటారు, పండగ విశ్వాసాన్ని కలిగిన వారు ఉంటారు. ఇంక వీటి గురించి మీకు వివరించవలసిన పని లేదనుకోండి, ఎందుకంటే ఈ విషయాలు మీరు బాగా ఎరిగిన వారు. కాబట్టి పిల్లలు గమనించగలిగితే ఇప్పుడు హిజ్కియా యొక్క విశ్వాసం అటువంటి విశ్వాసం అయితే కాదు. ఎందుకు విషయాలు చెప్తానంటే, హిజ్కియా యొక్క విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే, ఏదో నామకార్థమైన విశ్వాసం, మొక్కుబడితో కూడిన విశ్వాసం, ఏదో ఆనవాయితీగా వచ్చే విశ్వాసం, లేకపోతే ఏదో పారంపర్యాచారంగా వచ్చే విశ్వాసము, లేకపోతే ఏదో దాన్ని ఏమంటారంటారు ఇంకా మనం చెప్తే కాలక్షేప విశ్వాసం అయితే మాత్రం కాదు. అంటే ఎందుకంటే ఈ విషయాలు మీకు చెప్తానంటే, ఈ రోజుల్లో ఇటువంటి విశ్వాసాలు మనం చూస్తున్నాం. న్యాయంగా ఎఫ్సీపత్రిలో మనం 4వ అధ్యాయం చూస్తే విశ్వాసం ఒక్కటే, కానీ ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారంటే ఎవరి విశ్వాసం వారిది, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అనేవారు ఉన్నారు. అంటే ఎటువంటి విశ్వాసాలు ఉన్నాయి ఈ రోజున మనుషుల్లో. అందుకని ప్రభు వారు కూడా అన్నారు, నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందునా అంటున్నారు. మన కపిలంలోని శతాధిపతుల గురించి కూడా ప్రభు ఒక మంచి మాట సెలవుస్తారు. ఇశ్రాయేలులో నేను ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అంటున్నారు. ఏ సందర్భంలో తన దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీ దాసుని బాగుపరుస్తున్నానంటే ప్రభు శతాధిపతి అంటున్నాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రుడిని కాను, నా కింద పనిచేసేటి దాసుల్లో నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, నేను కూడా అధికారానికి లోబడిన వాడినే, కాబట్టి నీవు మాట మాత్రం సెలవుము, నా దాసుడు బాగుపరచబడతాడనే మాటని మత్తయి 8వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అంటే గమనించండి, ఇప్పుడు ప్రభు ఏమన్నారంటే ఇంత విశ్వాసం నేను ఎక్కడ కూడా చూడలేదన్నారు. అంటే విశ్వాసం ఉంది. ఈ రోజు చాలామందికి విశ్వాసులే. పేతురు మనం చూస్తే చాలా విశ్వాసే. ఎంత విశ్వాసి? యేసు ప్రభు వారు నీళ్ల మీద నడుస్తుంటే, ప్రభు నీవైతే నేను కూడా నీళ్ల మీద నడవడానికి నాకు కూడా అవకాశం ఇయ్యే ప్రభు అన్నప్పుడు ప్రభు అంటున్న మాట, ఓకే నువ్వు కూడా నీళ్ల మీద నడవడానికి అవకాశం ఇస్తున్నప్పుడు నీళ్ల మీద నడిచాడు. నీళ్ల మీద నడిచాడంటే ఎంత విశ్వాసంతో నడిచాడు. కానీ తర్వాత గాలిని సముద్రమును చూచి అతను మునిగిపోసాగుతున్నప్పుడు ప్రభు అంటున్నారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు. ఈరోజు విశ్వాసులు అయితే ఉన్నారు, కానీ ఈరోజు అల్ప విశ్వాసులుగా ఉన్నవారు ఉన్నారు, అవిశ్వాసులుగా ఉన్నవారు ఉన్నారు, విశ్వాస పాళ్ళు లేని వారు ఉన్నారు. ఎందుకు ఈ సందర్భంలో ఎంత వివరంగా మీకు జ్ఞాపకం చేశానంటే, 20వ అధ్యాయంలో హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందని అంటే, ఈ రోజున ఆలోచన చేయండి, నీ యొక్క ఉద్దేశం నా యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది? ఎవరంత విశ్వాసి కదా, అంత భక్తుడు కదా. ఇక్కడ మనం 18వ అధ్యాయం మనం చూస్తే, యోధారాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడు కూడా లేడు. అంటే ఎందులో? విశ్వాసంలో. అలాగే అంతటి భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు. ఈరోజు సంఘాల్లో కూడా చాలామంది విశ్వాసుల్లో కొంతమందిని బట్టి నేను సంతోషిస్తూ ఉంటాను. అందరికి ఉండే విశ్వాసం వేరు, వారికి ఉండే విశ్వాసం వేరుగా ఉంటుంది. అంటే కొంతమంది ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా నామకార్థమైన విశ్వాసం, వేషధారణతో కూడిన విశ్వాసం కలిగిన వారు ఉంటారు. కానీ కొంతమంది మనం దేవునికి గ్రంథంలో మనం చూస్తే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ. ఇప్పుడు విశ్వాసం కూడా ఎలా ఉందంటే పూర్ణమైనదిగా ఉండాలి. అసంపూర్ణమైన విశ్వాసం అయితే కాదు. సంపూర్ణమైన విశ్వాసాన్ని ఈరోజు దేవుని పిల్లలుగా నీవు నేను కూడా కలిగి ఉండాలి. అయితే ఈ విషయాన్ని మనం ఆలోచించగలిగితే, అంత గొప్ప విశ్వాసాన్ని కలిగిన హిజ్కియాకి మరణకరం. ఆలోచించండి. ఇంకా మీరు ఒక సందర్భాన్ని ఇంతకుముందు గతించిన దినాల్లో మనం విన్నాం. ఇదే రాజుల రెండవ గ్రంథంలో 13వ అధ్యాయము 14వ వచనంలో కూడా చూస్తే, 13వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ దైవజనుడైన ఎలీషాని గురించి అక్కడ రాయబడుతుంది. దైవజనుడైన ఎలీషాని గురించి రాయబడుతుంది. ఆ ఎలీషాకు కూడా ఏమని రాయబడుతుందంటే 13వ అధ్యాయం 14వ వచనంలో, ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా. అంటే గమనించండి, న్యాయంగా ఎలీషా ఎవరు? ఒక దైవజనుడు. హిజ్కియా ఎవరు? అతను కూడా ఒక దేవుని విశ్వాసం ఉంచిన ఒక రాజు అయినా కూడా అతను దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళు, అతనితో సమమైన వాడు ఎవడు కూడా లేడు. అటువంటి వారికి ఎటువంటి జబ్బు వచ్చింది? ఈ రోజున నీకు నాకు ఒకవేళ అంతుపట్టని రోగం వస్తే,
దీర్ఘకాలం రోగం వస్తే, ఏదైనా ఒకవేళ బలహీనత వస్తే చాలామంది మాట్లాడే మాట, ఏ జన్మలో ఏ తప్పు చేశాడో, ఏ అతని యొక్క పాపం అతను అంటుకుంది అనేటి కొన్ని బలహీనమైన మాటలు మాట్లాడేవారు ఉన్నారు. దయచేసి పిల్లలు గమనించండి, నువ్వు దేవుని విశ్వాసం ఉన్న నీవు నేను కూడా అటువంటి బలహీనమైన మాటలు మాట్లాడేంటి దుస్థితిలో మనం ఉండకూడదు. యోబు గ్రంథంలో మనం చూస్తే యోబు కూడా అతను కూడా ఊజు దేశమునందు అతని ఒట్టి వాడు ఎవడు కూడా లేడు. ఎందులో? ఆస్తిలోనే కాదు, ఐశ్వర్యంలోనే కాదు, విశ్వాసంలోనూ కూడా అతని వంటి వాడు ఎవడో కూడా. అందుకనే యోబుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యంలో చూడండి, అక్కడ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆలోచన చేస్తే, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడును, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అంటే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తానంటే, హిజ్కియాను ఆలోచన చేస్తే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఎలీషాను మనం చూస్తే ఎలీషాకు మరణకరమైన రోగం వచ్చింది. మరి యోబును చూస్తే యోబు ఎటువంటి వాడు? యథార్థవంతుడు. ఊజు దేశంలో అతను ఎంత యథార్థవంతుడు లేడు. ఊజు దేశంలో అతను ఎంత భయభక్తులు కలిగిన వాడు లేడు. ఊజు దేశంలో అతను ఎంత చెడుతనం విడిచిపెట్టిన వాడుగా ఉన్నవాళ్ళు అతను వంటి వాడికి ఎవడో కూడా లేడు. అటువంటి వాడికి ఆస్తి పోతే పోయింది, విడిచిపెట్టండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా బాధ కలిగి, నిజంగా పిల్లలు గమనించండి, ఒక ఎలీషాను మనం చూసినా, ఒక హిజ్కియాను మనం చూసినా, ఒక యోబును చూసినా, ఇలాగ ఎంతోమంది దేవునికి బిడ్డలు, దేవుని పిల్లలు మనం దేవునికి గ్రంథంలో మనం చూస్తాం. ఎటువంటి వారికి వచ్చినాయండి ఇటువంటి రోగాలు? ఇప్పుడు ఉదాహరణకు పొరపాటున ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, కరోనా వైరస్ కనుక ఒకవేళ, అంటే నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను, మనకైతే రాకూడదని అనుకుంటున్నాం. ఒకవేళ పొరపాటున మా సంఘంలోనే ఎవరికైనా వచ్చిందనుకోండి, కరోనా వైరస్ అనేది మా సంఘంలో ఎవరికైనా వచ్చిందనుకోండి, వస్తే ఇంకా మిగిలిన కొంతమంది ఈ డబ్బా పాస్టర్లు కొంతమంది ఉంటారు. ఏమండి, ఈ డబ్బా పాస్టర్లు ఏం చేస్తారంటే, దొంగ బోధకులు, అబద్ధ బోధకులు ఏమంటారంటే, చూసావా ఆ సంఘంలో వెళ్ళావు కాబట్టి ఆ సంఘంలో కరోనా వైరస్ వచ్చింది, కరోనా వైరస్ రాలేదంటాడు. ఇటువంటి బోధనలు బోధించే వారు కూడా లేకపోలేదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈ రోజున సమాజం ఎలా ఉందంటే, ఏదైనా మనం ఎలీషాను మనం చూస్తే మరణకరమైన రోగం వచ్చింది, హిజ్కియాను చూస్తే మరణకరమైన రోగం వచ్చింది, యోబును చూస్తే యోబుకు కూడా అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు కూడా బాధ కలిగిన కురుపులు వచ్చినాయి. ఇంత బాధ, ఇంత వేదన, ఇంత అనారోగ్యం ఒక విశ్వాసికి, ఒక దేవుని భయభక్తులు కలిగిన వాడికి వచ్చినాయంటే ఏదైనా పాపం చేశాడా? మనము యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులు అడుగుతున్నారు. ఆయన మార్గం వెళుచున్నప్పుడు పుట్టుగుడ్డి అని ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన శిష్యులు అన్నాడు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేశాడు? వీడా, వీని కన్నవారా? అంటే వాడు గుడ్డివాడుగా పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టాడు. పుట్టుకతోటే గుడ్డివాడుగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడు? వాడు చేశాడా, లేకపోతే వాడి కన్నవారు చేశారా? ప్రభు అంటున్నారు, వాడేనను వాడి కన్నవారేనను ఏ పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీడు గుడ్డివాడుగా పుట్టాడు. ఈ రోజున ఒక గొప్ప విశ్వాసగా ఉన్నావు, నీవు ఒక బలమైన విశ్వాసగా ఉన్నావు, సంఘంలో స్తంభంగా ఉన్నావు, సంఘం కొరకు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తావు, కానీ మాయదారి జబ్బు, మాయదారి రోగం, అది చాలామంది, ఇది నాకే రావాలా, ఈ జబ్బు నాకే రావాలా? అవిశ్వాసంతో ఉండొద్దు, అధైర్యపడిపోవద్దు, భయపడిపోవద్దు, నిరుత్సాహపడిపోవద్దు, ఏమాత్రం కూడా వేదన పడిపోవాల్సిన పని లేదు. అక్కడ యోబు అంటున్న మాట మనం చూస్తే, యెహోవా ఇచ్చను, యెహోవా దేని విషయంలో, ఆస్తి విషయంలోనే మాట్లాడా? ఆరోగ్యం ఇచ్చేవారు ఎవరు? అందుకనే ఒక వ్యక్తిని గుడ్డివానిగా పుట్టించిన వాడు కానీ, చెవిటివానిగా పుట్టించేవాడు కానీ, నెత్తివానిగా పుట్టించేవాడు కానీ ఎవరు? నేనే కదా. కన్నులు ఇచ్చిన వాడిని ఎవరు? చెవులు ఇచ్చిన వాడిని ఎవరు? నేనే కదా అని మోషేతో దేవుడు నిర్గమకాండం 4వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలు మనం చూడవచ్చు. దేవుడు ఈ రోజున నీకు, నాకు, మనకందరికీ కూడా ఆయన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ ఏదైనా బలహీనత వచ్చినప్పుడు భయపడిపోవద్దు, అధైర్యపడిపోవద్దు.
నిరుత్సాహపడిపోతుంది. అయితే నేను దేవుని నమ్ముకున్నాను, నిత్యం ప్రార్థన చేస్తాను, ఏ రోజు నేను ప్రార్థన మాను, ఏ రోజు నేను బైబిల్ చదవడం మాను, కానీ ఎందుకు వచ్చింది నాకు ఈ మాయదార రోగం అని దేవుని మీద నిందించే ఆ దుస్సాహసం మాత్రం నువ్వు చేయొద్దు. దేవుణ్ణి నిందించడానికి కానీ, దేవుడి మీద ఒకవేళ అసహించుకోవడం కానీ, లేక దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ నువ్వు దయచేసి ఆలోచించవద్దు. ఇక్కడ హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఈ రోజున నీకు నాకు ఒకవేళ నీ కుటుంబంలో నా కుటుంబంలో ఏమన్నా నాకు తెలియదు, మరణకరమైన పరిస్థితులు వచ్చినాయేమో, చచ్చిపోయే పరిస్థితులు వస్తాయి కొన్ని సందర్భాల్లో. నువ్వు అనుకోవద్దు దయచేసి, అయ్యో నేను ప్రార్థనకు వెళ్తున్నాను, ప్రభువుని నమ్ముకున్నాను, దేవుని కోసం నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను, కానీ ఏంటి నా జీవితంలో నా కుటుంబంలో ఇన్ని భయంకరమైన సమస్యలు వస్తున్నాయి అని ఒకవేళ నువ్వు నిరుత్సాహపడిపోతే మర్చిపోవద్దు, ఆ ఆలోచన ఎవరిదో తెలుసా? అపవాదిదే. నీలో నాలో అపవాది అటువంటి వాటిని ప్రవేశపెట్టి, ఇదిగో నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా, యేసుక్రీస్తు ప్రభువుని శోధించిన సాతాను యొక్క శోధన మనం ఎరిగిన వారు ఉన్నాం. యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ప్రభువు అరణ్యం నుండి యెరూషలేముకు ఎందుకు వెళ్ళడం, ఇదిగో రాళ్ళు రొట్టెలుగా చేసుకోవచ్చు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, ఇదిగో నువ్వు ఈ కొండ మీద నుంచి కిందకు దూకేవచ్చు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా. అంటే మనలో ఇటువంటి అబద్ధపు ఆలోచనలు, అబద్ధపు దాన్ని ఏమంటారంటే ప్రేరేపణలను అపవాది కలిగింపజేస్తాడు దేవుడికి వ్యతిరేకంగా. ఈరోజు నీవు నేను నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా అంటున్నాడు, నువ్వు మరణము వచ్చున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా చేసిన ప్రార్థన ప్రవక్త చెప్పినట్టుగా చేయలే. ప్రవక్త చెప్పినట్టుగా తన ఇల్లు చక్కబెట్టుకోవాలా, ఏమండి నేను తన ఇల్లు చక్కబెట్టుకోవడానికి ప్రయత్నించాలా, వెంటనే అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకున్నాడు. పిల్లలు గమనించండి, నువ్వు చచ్చిపోతావు, ఇంక నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు మరణమైపోతున్నావు, నువ్వు చనిపోతావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకుంటే ఇల్లు చక్కబెట్టుకోవడం మానేసి హిజ్కియా ఏం చేశాడు తెలుసా? గోడ తట్టు తన ముఖము తిప్పుకున్నాడు. ఈ రోజున వాక్యం ఉంటున్న నీవు నేను కూడా గమనించండి, నీకు నాకు మనకందరికీ ఆశ్రయము ఆధారము ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఇప్పుడు దేవుడికి మొరపెట్టుకున్నాడు, అయ్యా నీ సన్నిధిని నేను యథార్థ హృదయుడనే, నీ సన్నిధిని సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగానే ఎట్లు సమస్తమైన ఎట్లు జరిగిస్తున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకున్నామని అక్కడ హిజ్కియా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుత్వ పిల్లలు మీరు ఈ విషయాన్ని మనము ఆలోచించగలిగితే హిజ్కియా యొక్క గొప్ప ఉన్నతమైన భక్తి భావాన్ని ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్న నీవు నేను కూడా ఆలోచన. ఈరోజు కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి భయోందోళనలు కలిగింపజేస్తుంది. ఎంత భయపడిపోతున్నారంటే కొంతమంది అయితే ఇంట్లోంచి బయటికి రావట్లా. సరే వేరే నేను ఉద్దేశంతో మాట్లాడుతూ అవును రాకూడదు, ఎందుకంటే మనం చేజేతులను ఎందుకు మనం పాడు చేసుకోవాలి, చేజేతులను మనం కాలమునకు ముందుగానే మనం ఎందుకు మరణించాలి, దేవుడు ఒక సమయం ఇచ్చాడు కదా. కాబట్టి మనము జాగ్రత్త తీసుకోవడంలో పొరపాటు లేదు, కానీ ఈ జాగ్రత్త విషయంలో చాలామంది ఇంట్లో ఉన్నా కూడా దరదల్లా ఆడిపోతారు, భయపడిపోతున్నారేమో, ఉడికిపోతున్నారేమో, బాబు ఏ మూల నుంచి ఎలా వస్తుందో, పేపర్ కూడా వేయించుకోవడం మానేస్తున్నాడు అన్నట్టు, పేపర్ కూడా వైరస్ వచ్చేస్తున్నాయి. మరి ఇప్పుడు డబ్బులకు కూడా వైరస్ వచ్చేస్తుందంట, కరెన్సీ ద్వారా కూడా వైరస్ వస్తుందంట. అంటే ఆలోచించండి, ఏ రకంగానైనా ఈ వాక్యాన్ని బట్టి నీవు నేను ఆలోచించగలిగితే నీవు నేను మనమందరం కూడా మరణించడం తథ్యం. 89వ కీర్తనలో అన్నాడు కదా, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు కూడా లేడు, ఏదో రకంగా నువ్వు చచ్చిపోవాల్సిన వాడే. ఈ కరోనా వైరస్ వలన ఒకవేళ నువ్వు భయపడిపోతున్నావేమో, బెంగ పెట్టుకున్నావేమో, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మరి ఈ సమయాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నా నాకు తెలీదు. నాకు ఎప్పుడైతే ఇక అనౌన్స్మెంట్ చేశారో 21 రోజులు లాక్డౌన్ అని చెప్పారో, గొప్పగా చెప్పట్లే, ఒక మాదిరి కొరకు చెప్తున్నాడు అంతే. ఒక మాదిరి 21 రోజులు లాక్డౌన్ టైం అంటే ఇంట్లో కూర్చుని అయ్యో ప్రభో ఎలాగా అని భయపడవలసిన పని లేదు. శుభ్రంగా బైబిల్ చదువుకున్నాం, లైవ్లో కూడా ఇవ్వడం జరిగింది, ఫేస్బుక్ లైవ్లో. ప్రతిరోజు రాత్రి 7:30-9 గంటల వరకు ప్రార్థన పెట్టుకున్నాం, మా కుటుంబమే కూడుకున్నాం. సంఘస్థులు ఎవరు రాకపోయినా వారిని ఎవరు రావద్దంటున్నాం అనుకోండి, ఎందుకంటే సమాజం కూడడం అనేది మంచిది కాదు కాబట్టి. వచ్చినా ఒక ఇద్దరు రమ్మని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, విడిచిపెట్టండి. అయితే గమనించగలిగితే ఒకవేళ నువ్వు నీకొచ్చే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, నీకు కలిగే వ్యాధుల్లో, నీకు కలిగే నష్టాల్లో, కష్టాల్లో, సమస్యల్లో నీవు దేవుని తట్టు చూస్తున్నావా,
సమస్య తట్టు చూస్తున్నావా? హిజ్కియా రాజు హిజ్కియాకి ప్రవక్త అయిన దైవజనుడైన యెషయా వచ్చి చెప్పాడు, నువ్వు మరణమవుచున్నావు. డాక్టర్ గారే అన్నారు, ఇక హోప్ లేదండి, చచ్చిపోతారండి, అయిపోయింది, ఇంకా ఛాన్స్ లేదు అని అంటే ఏం చేస్తామండి మనం? నీ చివరి కోరిక ఏమై ఉంటుంది? నీ చివరి పరిస్థితులు ఏం చేస్తాం? ఆ మిద్ది మీద ఎలా పెట్టాను, ఆ కొండలో ఈ పెట్టాను, లేదా పరుపు కిందేమో అవి పెట్టాను, అంటే చీరల కింద చీరల మడతల్లో రెండో చీర మూడో చీర మడతల్లో ఇన్ని వేల రూపాయలు పెట్టాను అని అప్పగిస్తావేంటి ఈ ఇంట్లో వారికి? దేవునికి తన సమస్యను అప్పగించుకున్నాడు. దేవుడికి తన సమస్యను అప్పగించుకుని తద్వారా తర్వాత విషయం మనం ఎరిగిన వారము 15 సంవత్సరముల ఆయుష్యమును అతను పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ విషయాలను కూడా మీరు ఎరిగిన వారే, అయినా కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడానికి ఇష్టపడ్డాను. అయితే మనం గమనించగలిగితే కొన్ని సందర్భాలని ప్రత్యేకంగా ఈ యొక్క 20 అధ్యాయంలో మనం గమనించినప్పుడు నేను అనుకుంటున్నాను, ఈ హిజ్కియాకి ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేశాడో దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్యం ఇచ్చాడు. అంటే 15 సంవత్సరాలు ఇవ్వడం ఏంటి? మా పెంచితే 1 సంవత్సరం పెంచవచ్చు, 2 సంవత్సరాలు, పోనీ 3 సంవత్సరాలు. 15 సంవత్సరాలకనే ఆ మాటని ఆలోచన చేయగలిగితే ఎందుకొరకు 15 సంవత్సరాల దేవుడు హిజ్కియాకి ఇవ్వడం జరిగింది? ఆయన ఉద్దేశం ఏమైంది ఆలోచన చేస్తే అనగా తర్వాత అధ్యాయాల్లో ఉన్న విషయాలు కూడా, అనగా ఈ అధ్యాయంలో కొన్ని విషయాలను నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడతాను. దేవునికి ఆయన దేవుడు రాజు హిజ్కియా ద్వారా జరిగించాల్సిన అనేకమైన కార్యాలు మనము ఈ గ్రంథంలో ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మనం ఆలోచించగలిగితే రాజు హిజ్కియా పరిపాలన కాలంలో ఒక ప్రత్యేకమైన ఒక సందర్భాన్ని మనం ఆలోచించవచ్చండి. ఏంటంటే 20 వచనంలో 20 అధ్యాయం 20 వచనంలో హిజ్కియా చేసిన ఇతర కార్యములను గురించి, అతని పరాక్రమం అంతటిని గురించి, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి అన్నారు. సర్వసాధారణంగా మనము ఈ అధ్యాయంలో విన్న విషయం ఎంతవరకు విన్న సంగతులు చాలా సందర్భాలు విన్నాం. కానీ ఇక్కడ 20వ అధ్యాయంలో 20వ వచనంలో హిజ్కియా చేసిన ఇతర కార్యములను గురించి, అతని పరాక్రమంతను గురించి, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణంలోకి నీళ్లు రప్పించిన దానిని గూర్చి అంటున్నాడు. మీరు ఈ సందర్భాన్ని ఇంకా మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ఇదే సందర్భాన్ని మనము దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 32 అధ్యాయం వద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయంలో ఈ మాటను కూడా మనం ఒకసారి ఆలోచించేద్దాం. 32వ అధ్యాయంలో మొదటి నుండి మనం చూస్తే రాజు హిజ్కియా చేసిన ఈ గొప్ప కార్యాన్ని, ఈ గొప్ప పనిని మనం గమనించినప్పుడు రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరాజు సన్హెరీబు వచ్చి యోధా దేశంలో చొరబడి ప్రాకారపురములు ఎదుట దిగి వాటిని లోపరుచుకొని చూచను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము యుద్ధం చేయని ఉద్దేశించిన హిజ్కియా చూచి 3వ వచనం చూడండి. 3వ వచనం ప్రధానంగా పట్టణము బయటనున్న ఓటల నీళ్లను అడ్డవలనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలతోనూ యోచన చేయగా వారతనికి సహాయము చేసిరి. ఇక్కడ మనము ఆలోచించగలిగితే రాజు హిజ్కియా తన పరిపాలన కాలంలో అతడు చేసినట్టు ఈ గొప్ప పనిని, ఈ గొప్ప కార్యాన్ని మనం చూసినప్పుడు కొన్ని కామెంటేటర్లు అలాగే సర్వసాధారణంగా నేను ఇది ఎక్కడ కూడా వినలేదు, అయితే ఇది చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యానికి గురైన. అంటే హిజ్కియా చేసిన ఈ కార్యం మనం రాజులు 2వ గ్రంథం 20 అధ్యాయం 20 వచనంలో అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి అన్నాడు. మనం దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయంలో ఆ మాటను మనము చదువుకున్నాం. 32:30 వచనం కూడా మనం ఈ మాట చూస్తే 32:30 వచనంలో ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించను. అంటే ఆలోచించగలిగితే హిజ్కియా ఒక రకంగా మనం ఆలోచన చేస్తే ఒక ఆనకట్టను కట్టాడు అనేటి ఒక మాటని ఒక కామెంటేటర్ మాట్లాడతాడు. ఒక టన్నెల్
అంటే ఒక దాన్ని అది కూడా ఎలాగ కట్టాడు అనేది ఒక చరిత్రకారుడు చెబుతూ ఏమంటాడంటే, సుమారుగా 1700 అడుగుల పొడవుతో, అనగా 1700 అడుగుల దూరంతో అతను ఒక టన్నెల్ను నిర్మించాడు. అనగా ఒక సొరంగాన్ని నిర్మించాడు. మనం చదువుకున్నాం దినవృత్తాంతాలు 2 గ్రంథంలో 32:30 గీహోను కాలువకు ఎగువను కట్ట వేయించాడు అంటున్నాడు. అనగా ఎగువను కట్ట వేయించాడంటే ఏం కట్టది? ఆనకట్ట. ఒక ఆనకట్టను వేయించి అక్కడ నుండి మనము దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించాం. ఉదాహరణకు మనం చూస్తే, మనం రాజమండ్రిలో మనము ఎరిగిన వారు, ధవళేశ్వరంలో మనం ఎరిగిన వారము. ధవళేశ్వరంలో సర్ ఆర్థర్ కాటన్, మనం అందరూ కూడా చాలా మనకి కోనసీమ ప్రాంతంలోనికి, ఇక గోదావరి జిల్లాల వారికి చాలా సుపరిచితమైన వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్. అతను నిర్మించినట్టు ఆనకట్ట ద్వారా, అతను నిర్మించేట బ్రిడ్జ్ ద్వారా, ధవళేశ్వరం బ్రిడ్జ్ అంటాం, దాని ద్వారా ఈ రోజున కొన్ని వేల ఎకరాలు పంటలు పండడానికి, సస్యశ్యామలంగా ఉండడానికి అనుకూలంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అది కట్టడానికి ఇప్పుడు అది కట్టిన విధానం బట్టి ఆ సర్ ఆర్థర్ కాటన్ని మన దేశమంతా కూడా, భారతదేశం అంతా కూడా అందరూ కూడా ఎక్కువగా ఆయనని స్మరించేటి వారు ఉన్నారు. అలాగే ఆయన చేసిన గొప్ప పనిని బట్టి ఆయనకు ప్రతి చోట విగ్రహాలు కట్టి, చూడండి గుర్రం మీద విగ్రహం ఒక వ్యక్తి కూర్చున్న విగ్రహాన్ని మనం చూస్తూ ఉంటాం మనం ఎక్కువగా. మరి ఇప్పుడున్న పిల్లలకి అది తెలుసో తెలియదు కానీ ఆ గుర్రం మీద ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఆ విగ్రహాన్ని ప్రతి చోట కూడా కొన్ని సెంటర్లో కనబడుతూ ఉంటారు. అంటే ఆయన వలన ఈ రోజున ఈ జిల్లాలన్నింటిలో కూడా అనేకమైన పంటలు పండడానికి, అనేక మంది రైతులు వ్యవసాయం చేసుకోవడానికి, ఆ వ్యవసాయం ద్వారా పండిన పంటని అనేక చోట్లకి ఎగుమతి చేసి అనేక మందికి కడుపు నింపడానికి, అనేక మందికి పోషించబడడానికి ఒక కారణభూతుడు ఎవరంటే సర్ ఆర్థర్ కాటనే. అనగా అతను ఆ జలాల్ని సముద్రంలోనికి అనవసరంగా అవి వెళ్ళిపోతున్నట్టు ఆ జలాల్ని ఆ వరదకు వచ్చినట్టు జలాన్ని, ఆ పైన వచ్చే జలాలన్నింటినీ కూడా అతను ఒడిసిపట్టి, అతను అనేక పంట చేలలోనికి అవి వెళ్ళినట్లుగా ఒక చక్కటి మార్గాన్ని ఏర్పరచడం అనేది చాలా అద్భుతమైన సంగతి. ఎందుకు ఈ విషయంలో, ఈ సందర్భంలో ఆ సర్ ఆర్థర్ కాటన్ గారిని జ్ఞాపకం చేస్తున్నానంటే, యాజ్టీస్గా హిజ్కియా కూడా దావీదు పట్టణానికి గీహోను కాలువకు ఎగువను అతను కట్ట వేయించి, అతను అక్కడ నుండి పట్టణంలోనికి నీళ్లు రప్పించాడంటాడు. న్యాయంగా ఒక పట్టణంలోనికి నీళ్లు రప్పించడం అంటే సర్వసామాన్యమైన విషయం కాదు. బహుశా ఇప్పుడు తెలంగాణలో అనుకుంటాం, రాయలసీమ ప్రాంతాల్లో కూడా పోలవరం ప్రాజెక్టు ఒకటి కట్టబడుతుంది. పోలవరం ప్రాజెక్టు, దాని కొరకు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు కట్టబడుతుందా, ఎప్పుడెప్పుడు అది పూర్తవుతుందా. ఆ పోలవరం ప్రాజెక్టు కనుక కడితే తద్వారా రాయలసీమ ప్రాంతాల్లో కూడా, ఆ రాతి నేల ప్రాంతాల్లో కూడా అది కూడా సస్యశ్యామలం అవుతుంది అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే నీటి అవసరత మన ప్రాంతాలకి చాలా ఉంది. నీటితో మనుగడ అనేది మనము సాగిస్తూ ఉన్నాం. ఆ నీటి వలన ఈ రోజున ఒక దేశాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, మన దేశానికి ఉన్న గొప్ప సంపద ఏంటంటే ఈ నీటి వనరులే. అనగా ఎన్నో నదులు మనం చూస్తున్నాం. ఆ నదులకు దేవతలు, అనగా గంగా నది అని ఇలాగ ఎన్నో ఒక రకమైన ఆ పేర్లు పెట్టి వాటిని పూజించేటి వారుగా అనేక మంది కనబడుతూ ఉన్నారు. అయితే వాటి గురించి నేను ఎక్కువగా మేము వివరించాలని ఆలోచించట్లేదు. కానీ అంటే ఒక నీటితో మారడుకున్న సత్సంబంధం చాలా గొప్పది, చాలా గొప్పది. ఆ నీరు లేకపోతే మనిషి యొక్క మనుగడ అనేది జీవించడం కొంచెం అసాధ్యమే. ఇప్పుడు అంతటి అవసరం, నిత్యవసరం అది. త్రాగడానికైనా, వాడుకోవడానికైనా, స్నానం చేయడానికైనా, శుభ్రపరచుకోవడానికైనా, ఏం చేయడానికైనా నీరు లేకుండా ఏ పని కూడా మనము చేయలేం. దాహం వేసిందంటే త్రాగాలి. శరీరం శుభ్రపడాలంటే నీరు కావాలి. మనం వేసుకున్న వస్త్రాలు శుభ్రంగా ఉండాలంటే నీరు కావాలి. మనం ఏదైనా కనీసం వంట వండుకోవాలన్నా నీరు కావాలి. నీరు లేకుండా ఏ పని చేస్తాం చెప్పండి? నీరు లేకుండా ఏ పని చేయగలం చెప్పండి? ఏ పని చేయలేం. కేవలం ఒకే ఒక పని చేస్తాం, గాలి పీల్చుకుంటాం అంతే. నీరు లేకుండా మనిషి యొక్క మనుగడ అది లేదు. అందుకని కొన్ని కరువు ప్రాంతాలను చెప్తుంటాం. కరువు ప్రాంతాలు ఎందుకు
ఆ కరువు ప్రాంతాలను ఎందుకు మనము వాటికి పేరు పెట్టడం అంటే ఆ ప్రాంతాల్లో నీటి ఎద్దడి అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి ప్రవాహం లేకపోవడాన్ని బట్టి, ఆ నీటి యొక్క సస్యశ్యామలు లేకపోవడాన్ని బట్టి, నీరు ఉంటేనే కదా పంటలు పడతాయి, నీరు ఉంటేనే కదా చెట్లు చేమలు పెరుగుతుంటాయి. ఈరోజు ఎన్నో ప్రాంతాలు ఎడారిమయమైపోయినాయి. ఎందువల్ల? ఆ ప్రాంతాల్లో నీటి యొక్క ప్రవాహం లేకపోవడం వల్ల. హిజ్కియా చేసిన గొప్ప పనిని మనం చూస్తే, న్యాయంగా ఇతను మన 32 అధ్యాయంలో వాటిని ఎందుకొరకు చేయడానికి ముందుకు వచ్చాడంటే, చూడండి మనం ఒకసారి చూస్తే 32 అధ్యాయము 2వ వచనం, సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయని ఉద్దేశించున్నాడు. హిజ్కియా చూచి పట్టణము బయటనున్న ఓటల నీళ్లను అడ్డవలనని తలచి, జాగ్రత్తగా మీరు ఆ మాటలను చదవండి. పట్టణం బయటనున్న ఓటల నీళ్లను అడ్డవలను తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలతోనూ యోచన చేయగా వారు అతను సహాయం చేసి, బహుజనులు పోగై అశ్షూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకుని ఓటలన్నిటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డిరి అంటున్నారు. అంటే ఆలోచించగలిగితే విస్తారమైన జలము వారికి దొరకనేలా అంటున్నాడు. అంటే గమనించగలిగితే న్యాయంగా మనము ఆది కాండంలో మనం చూడగలిగితే, అక్కడ ఇస్సాకు అబ్రహాము త్రవ్వించేటి ఆ బావులను మరలా తిరిగి త్రవ్వించడం అనేది మనము చూస్తున్నప్పుడు అతను జలంలో గల నీళ్ల బావి దొరికింది అతనికి. 26 అధ్యాయం 10వ వచనంలో, 26 అధ్యాయం 19వ వచనం ఆది కాండంలో మనం చూస్తే, ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలంలో గల నీళ్ల బావి దొరికింది. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి, చూడండి 20, ఈ నీరు మాదే అని చెప్పారు కనుక వారు తనతో కలహించినందున అతను ఆ బావికి ఏషెకు అని పేరు. అంటే నీటి కోసం దెబ్బలాటలో, నీటి కోసం ఈ నీరు మాది అని జలలో గల బావి దొరికిందట అక్కడ ఇస్సాకుకు. ఎప్పుడైతే అక్కడ తవ్విస్తున్నాడో జలలో గల నీళ్ల బావి దొరికింది. అది దొరకడంతో అక్కడ ఉన్న గెరారు కాపరులో ఈ నీరు మాది అని ఇస్సాకు మీదకి యుద్ధానికి వచ్చారు. అంటే గమనించండి, ఆనాడు ఎక్కువ యుద్ధాలు దేని కొరకు జరిగేవంటే నీటి కోసం జరిగే సంగతులు కూడా మనము ఆలోచించాలి. ఎందుకు ఇంత వివరణగా మీకు ఈ సందర్భంగా జ్ఞాపకం చేయండి. రాజు హిజ్కియా పరిపాలన కాలంలో మీరు గమనించగలిగితే, హిజ్కియా మరణకర రోగం వచ్చిందని అతను ఇటువంటి విషయాలు మనం ఎరిగిన వారు చాలా సందర్భాలు మనం విన్నాం. కానీ అతను చేసిన గొప్ప కార్యాన్ని గమనించగలిగితే, అతను ఒక సొరంగాన్ని త్రవ్వించాడు. అది కూడా ఎటువంటి ప్రదేశాలు అంటే, అక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, ఒక సందర్భాన్ని మాట్లాడుతూ సాలిడ్ రాక్ అన్నాడు. సాలిడ్ రాక్ అనగా రాతితో కూడిన ప్రదేశాన్ని అతను స్టోన్ కట్టర్స్ అన్నాడు. అనగా స్టోన్ కట్టర్స్. మరి అప్పట్లో మరి ఎలాగా ఆ రాతిని పగలగొట్టారో మనకే తెలియదు, కానీ అదైతే ఖచ్చితంగా వారి యొక్క శ్రమే. ఇప్పుడైతే ఒక బాంబు పెట్టి లేపేస్తున్నారు అనుకోండి, రాళ్ళల్లో కొన్ని మనం చూస్తున్నప్పుడు, కొన్ని చోట్ల మనం చూస్తున్నప్పుడు రాళ్ళను పగలగొట్టడానికి వారు ఆయుధాలు వాడుతుంటారు, అనగా బాంబులు వాడుతూ ఉంటారు. ఆ బాంబులు వాడుతుంటూ మిషన్లు ఉన్నాయి, అవన్నీ కూడా అవి సరి చేస్తూ ఉంటాయి. కానీ హిజ్కియా కాలంలో ఇటువంటి టెక్నాలజీ ఏమీ లేదు. కానీ లేకపోయినా మీరు గమనించగలిగితే, అతడు ఆ సొరంగాన్ని 6 అడుగుల ఎత్తుతో నిర్మించాడట. 6 అడుగుల ఎత్తు, 2.5 అడుగుల వెడల్పు. 6 అడుగుల ఎత్తుతో 2.5 అడుగుల వెడల్పుతో ఒక సొరంగాన్ని గీహోను దగ్గర నుండి యెరూషలేము యొక్క పడమటి వైపు వరకు త్రవ్వించాడు. సుమారుగా అది 1700 అడుగుల పొడవు, 1700 అడుగుల మార్గము కలిగిన ఆ గొప్ప సొరంగాన్ని అతను తవ్వించి, ఆ గీహోను దగ్గర నుంచి వచ్చినట్టే ఆ నీళ్ళన్నిటిని కూడా అతను ఒక పట్టణంలో నడిపించాడనే విషయాన్ని చూస్తున్నప్పుడు గమనించగలిగితే, అతను ఒక ప్రయోజనకరమైన కార్యాన్ని, తన ప్రజలైన వారికి అందరికీ కూడా ఒక ఉపయోగకరమైన కార్యాన్ని అతను చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విషయాల పిల్లలను మనము ఆలోచించగలిగితే, మరలా ఒకసారి 32:30 వచనంలో, దినవృత్తాంతాల 2:32 వచనంలో, ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించను. హిజ్కియా తాను కోరుకున్న సర్వ ప్రయత్నం ఎందు వృద్ధి పొందిననే మాట మనం చూస్తాం. అందుకని మనం ఇక్కడ రాజుల 2:20 వచనంలో చదివినంటే ఆ మాటని ప్రత్యేకంగా రాశారు. ఏమనంటే, హిజ్కియా యొక్క పరాక్రమ కార్యమును బట్టి అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి
పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానికి వచ్చి పట్టణంలోకి ఏం రప్పించాడండి? నీళ్లు రప్పించాడు. అంటే ఆ పట్టణస్థులందరూ కూడా ఎంత సంతోషపడి ఉంటారండి. వారికి అందరికీ ఎంత ప్రయోజనకరమండి. ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ మాటలు, ఒకవేళ ఈ మాటలు వింటుంటే మీరు నేను కూడా, నువ్వు నివసించే గ్రామం, నువ్వు నివసించే ప్రాంతం, ఆ ప్రాంతంలో ఏదైతే కొదువు ఉందో నాకు తెలియదు. మీ ప్రాంతంలో ఏ కొదువు ఉందో నాకు తెలియదు. అయితే ఆ ప్రాంతంలో ప్రజలు దేని కొరకు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులను నువ్వు గుర్తించి వాటి కొరకు నువ్వు ప్రయాసపడితే ఎంత బాగుంటుంది. అయితే గమనించండి, దేవుని పిల్లలుగా నీవు నేను కూడా గుర్తించవలసింది ఏంటంటే, ఆనాడు హిజ్కియా ఒక కొలను త్రవ్వించి కాలువకి వేయించి పట్టణంలోనికి దాన్ని అతను తీసుకొచ్చాడు విషయాన్ని మనం చూస్తే, పట్టణంలోనికి నీళ్లు రప్పించాడు. పట్టణంలోనికి ఏం రప్పించాడు? నీళ్లు రప్పించాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనము నీటితో మనం పొడుస్తున్నాం. నీ వాక్యము నీరయ్యుండిననే పాట పాడుతుంది దేవాన్ని దివ్యవాక్యమైన కీర్తనలో. నీ వాక్యము నీరయ్యుండెను, మా దాహము తీర్చుచుండెను. నీ వాక్యము నీరయ్యుండెను, మా దాహము తీర్చుచుండెను. ఆ నీరే మాకు పానము స్నానము, ఆ నీరే మాకు పానము స్నానము, నీ వాక్యము మాకు సగితివి. ఓ నీ వాక్యము, దేవుని వాక్యము నీళ్ల వంటిది, పాల వంటిది, జుట్టెతైన ధారల వంటిది. ఈ రోజున సమాజానికి ఏం అవసరం అంటే వాక్యం అవసరం. ఈ రోజున నేను న్యాయంగా ఈ లాక్డౌన్ టైంలో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా అనేక మందికి వాక్యాన్ని అందించడానికి ఎందుకు ముందుకు రావడం జరిగిందంటే, ఒకవేళ నువ్వు ఎన్ని మందులు వాడినా, ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకున్నా, నువ్వు ఏదో రకంగా మరణించవలసిన వాడివే. కానీ మరణించినా కూడా తిరిగి నువ్వు జీవించాలంటే నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇక ఎప్పటికీ కూడా చనిపోడనేటి వాక్యాన్ని మనం ఎరిగిన వారం. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, ఇదిగో ఆయన యోహాను సువార్తలో ఒక మాటను మనము ఆలోచన చేయగలిగితే, నేను 6వ అధ్యాయం ఒకసారి మాట మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట మనము ఆలోచన చేస్తే, జీవాహారమును నేనే అని ప్రభువు మాట్లాడుతున్నారు. మీరు అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకండి అనేటి మాటలు మనం చూస్తాం. అయితే క్షమించండి, యోహాను సువార్తలోనే 8వ అధ్యాయంలో 37 వచనంలో, ఎవడైనను ఆ పండుగల మహాదినం నచ్చిందేమో యేసు నిలిచి, యోహాను సువార్త 7వ అధ్యాయం 37 వచనంలో, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం నుంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. మీరు ఎవడన్నా దప్పుకొని ఉంటే ఎక్కడ రావాలట? నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఈ రోజున నిజంగా దేవుని పిల్లగా లోకంలో ప్రతి ఒక్కరికి కూడా నిజమైన దాహము లేకపోతే నిజమైన దప్పిక ఏది అంటే దేవుని వాక్యమనే ఆ నీరు లేక ఈ రోజున చాలామంది పిల్లల దప్పికొంటున్నారు. స్థానిక సంఘ బిడ్డలు, మా స్థానిక సంఘ బిడ్డలకు చాలా మదన పడుతున్నారు. ఆఫ్కోర్స్ మా స్థానిక సంఘ బిడ్డలే మాత్రం కాదు, కానీ చాలా సంఘ బిడ్డలు అయ్యో ప్రార్థనకు రాలేకపోతున్నాం, సమాజంగా మేము కూడుకోలేకపోతున్నాం, పాటలు పాడలేకపోతున్నాం. మా సండే స్కూల్ పిల్లలైతే మరిని, మా సండే స్కూల్ పిల్లలకి పాటలు బాగా అలవాటైపోయినాయి. కొత్త పాటలు నేర్పిస్తూ ఉంటాను వాళ్ళకి. నేను ఎన్నో పాటలు నేర్చేసుకున్నారు. పాటలు పాడడానికి పోటీ పడుతూ ఉంటారు. పిల్లలు తెగ బాధపడిపోతున్నారు. అని సండే స్కూల్ పెట్టానియా, ప్రార్థన పెట్టానియా, ఏదోటి పెట్టానియా, ఏదోటి. నేను అంటున్నారు, పిల్లలు పోలీసులు వస్తారా బాబు, నన్ను మళ్ళీ తీసుకెళ్ళిపోతారా బాబు అని చెప్పేసి పిల్లలతో మాట్లాడుతున్నాను. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తుంటే, వాళ్ళు ఎంత దాహంగా ఉన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. చాలా దాహంగా ఉన్నారు. అంటే దేవుని వాక్యం విషయంలో, దేవుని ప్రార్థన విషయంలో చాలా తప్పికొంటున్నారు. కానీ గమనించగలిగితే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నారంటే, దేవుని పట్ల నీవు నేను కూడా వాక్యాన్ని మనము, దేవునికి వాక్యం ప్రకటించబడుతుంది. ఈ వాక్యాన్ని ఎవరైతే, అందుకని ఇది
ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచాడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులోండి జీవజల నదులు పారునని అక్కడ సెలవుస్తాం. మనం యోహాను సువార్త 4 కూడా సమరయ స్త్రీతో ప్రభువు నాకు దప్పికొడుచున్నాను, నాకు దాహమి అని ప్రభు అడిగినప్పుడు ఆయన ప్రభు చెప్తున్న మాట, సమరయ స్త్రీతో చెప్తున్న మాట 4:10 అందుకే నీళ్లు త్రాగు ప్రతి వాడిని మరలా దప్పికొనను, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పుడు కూడా దప్పికొనడు అంటున్నారు. కాబట్టి ఎందుకు విషయం జ్ఞాపం చేసినట్టే, హిజ్కియా తన ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి, తన ప్రజల యొక్క కష్టాలు తీర్చడానికి చాలా అద్భుతమైన కార్యాన్ని అతను చేసినట్టుగా దైవగ్రంథంలో మనం చూస్తాం. నేను ఇంతకు ముందుగా మీకు చెప్పాను, 15 సంవత్సరాలు ఎందుకు దేవుడు హిజ్కియాకి ఆ కార్యాన్ని దేవుడు ఎందుకు ఇవ్వడం జరిగింది అని ఆలోచన చేసినప్పుడు మనము ఆలోచించగలిగితే దేవునికి ఉన్నతమైన సంగతిని, లేక దేవునికి ఉన్నతమైన ఆలోచన పిల్లలు మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు హిజ్కియా ద్వారా జరుగుతున్న ఆ కార్యాలు అవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఒక ఆలోచన కలిగిన వాడు ఉన్నాడు. ఓకే, ఇప్పుడు హిజ్కియాను మనం చూస్తే ఆ పట్టణానికి, ఆ దావీదు పట్టణంలోనికి నీళ్ళను రప్పించాడు. ఈరోజు నీ గ్రామంలో, నీ పట్టణంలో ఏమైతే అవసరాలు ఉన్నాయో అవసరాల విషయంలో నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తాను. నేను ఎక్కువగా బహుశా మనకు సంబంధం లేదనుకోండి, నేను ఎక్కువగా వాటి కోసం నేను మా గ్రామం విషయంలో నేను చాలా ఆలోచన చేస్తుంటాను. సిమెంట్ రోడ్ల విషయంలో కావచ్చు, అంగన్వాడీ విషయంలో కావచ్చు, కమ్యూనిటీ హాల్ విషయంలో కావచ్చు, అలాగే ఇంకా స్కూల్ విషయంలో కావచ్చు, ఏదైనా వాటి విషయంలో నేను కొంచెం గ్రామంలో మేము గ్రామంలో నివసిస్తున్నప్పుడు ఆ గ్రామంలో ఒకవేళ అవి లేకపోతే అయ్యో పిల్లలు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలందరూ కూడా చక్కగా అంగన్వాడీలో ఉండడానికి సరైన స్థిరమైన భవనం లేదు, సరిగిన స్కూల్ లేదు, వీధులు చూస్తే సరైన రోడ్లు లేవు. ఇటువంటి ఉన్నప్పుడు వాటి కోసం నేను ప్రయాసపడడానికి, వాటి కోసం నేను ముందుకు వెళ్ళడానికి వెనుకాడను. ఎందుకంటే నేను సేవకుడిని, పాస్టర్ని, నాకు సంబంధం లేదు అనే మాత్రం నేను ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే దేవుని పిల్లలుగా, దేవుని వాక్యం ఎరిగిన వారుగా సంఘానికి, సమాజానికి, గ్రామానికి, దేశానికి ఒక ప్రయోజనం. ఈరోజు మనం ఇంతకుముందు మీకు చెప్పాను, సరార్థర్ కాటన్ కనుక లేకపోయినట్లయితే, ఆ కాటన్ కనుక లేకపోతే ఈ రోజున ఇంతమంది రైతులు ఉండేవారు కాదు. ఈ రోజున ఈ గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి, ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఇంతమంది రైతులు వ్యవసాయం చేయగలుగుతున్నారంటే, వారు వ్యవసాయం చేసి అన్ని పంటలు పండిస్తున్నారంటే, ఇంత ఆహారం సమృద్ధిగా లభిస్తుందంటే, ఇన్ని కాయగూరలు వస్తున్నాయంటే కారణం ఆయనే కదా. ఆ ఒక్క ఆయన అనేక సంవత్సరాల ప్రయాసపడి ఒక ఆనకట్టను కట్టి, ఒక బ్రిడ్జిని నిర్మించి ఆ గోదావరి జలాలన్నింటినీ కూడా, ఆ పైనుండి వచ్చేట జలాలన్నింటినీ కూడా ఒడిసిపట్టి చక్కగా మన ప్రాంతాలన్నింటినీ కూడా ప్రవహించడానికి కాలువలు నిర్మించాడే, ఆనకట్ట వేశాడే. కాబట్టి ఆలోచన చేయండి, ఈరోజు నీవెందుకు ఆ కార్యాలు చేయడానికి ముందుకు రావు అంటే, నేను అంత పెద్ద పెద్ద పనులు చేయమని చెప్పట్లా, చిన్న చిన్న పనులే చేయి, నీ గ్రామానికి ఉపయోగపడి. ఈరోజు ఎందుకో కొంతమంది దేవుని సేవకులను చెప్పుకునే వాళ్ళే, ప్రభువు నమ్ముకున్నామని చెప్పుకున్న వాళ్ళే ఇటువంటి పనుల విషయం అడ్డు పెడుతూ ఉంటారు. అది నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకు విషయం జ్ఞాపకం చేస్తుంటే, కొంతమంది ఏదైనా ఒక మంచి పని చేస్తే, ఒక సిమెంట్ రోడ్డు వేయాలంటే అడ్డు తగులుతుంటారు, ఒక అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలంటే అడ్డు వస్తుంటారు, ఒక స్కూల్ కట్టాలంటే అడ్డు వస్తుంటారు, ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలంటే అడ్డు వస్తుంటారు. గ్రామంలో ఇటువంటి ప్రయోజనకరమైన పనులు చేయాలంటే చాలామంది అడ్డు తగిలేవారు ఉంటారు. పిల్లలు గమనించండి, ఒకవేళ అటువంటి అడ్డుల్లో నీవు ఉంటే అది ఎంతమాత్రం కూడా నువ్వు సరైన విధానంలో ప్రవర్తన. హిజ్కియా అతను తన పట్టణానికి నీళ్లను రప్పించాడు. తన పట్టణానికి నీళ్లను రప్పించడానికి ప్రయాసపడ్డాడు అనేది మనం అక్కడ చూస్తే రాళ్ళు గల ప్రదేశం అంటది. రాళ్ల గల ప్రదేశం గీహోను దగ్గర నుండి యెరూషలేముకు పడమటి దిక్కుకు వచ్చే ఆ ప్రాంతము పూర్తిగా రాళ్లతో నింపబడింది. ఆ రాళ్లతో నింపబడినాక దాన్ని అంతటిని కూడా ఒక సొరంగంగా మార్చడానికి ఎంత ప్రయాసపడ్డాడు ఆలోచన చేస్తే గమనించండి. దేవుని బిడ్డలుగా ఈరోజు నీవు నేను కూడా అటువంటి ఉపయోగపడే కార్యాలు, సంఘానికి, సమాజానికి, లోకానికి ప్రయోజనకరమైన కార్యాలు మనం చేయడానికి మనం ముందుకు రావాలి. కానీ మనం సమాజాన్ని పాడు చేసే కార్యాలు చేయడానికి మనం ఎంతమాత్రం కూడా నడుము బిగించుకోకూడదు. ఈరోజు చాలామంది అటువంటి వాటికి అడ్డుపడుతూ ఉంటారు. చాలామంది అడ్డుకట్టలు వేస్తుంటారు. ఆనకట్టలు, వేటికి ఆనకట్టలు వేస్తూ ఉంటారంటే, వేటికి ఆనకట్టలు న్యాయంగా ఆనకట్ట అనేది దేనికి వేశాడు కాటన్ మహాశయుడు?
ఆ జలాలు సముద్రంలోకి వెళ్ళిపోకుండా, సముద్రంలోకి వెళ్ళి అనవసరంగా అవి సముద్రంలో కలిసిపోకుండా, మన ప్రసంగంలో మనం చెప్పినట్టుగా నదులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయట, సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి సముద్రంలో అనవసరంగా వృధాగా ఆ నీరు వెళ్ళిపోకుండా ఆనకట్ట వేశాడు. ఆనకట్ట వేసి ఆ నీటిని చక్కగా ఒడిసిపట్టి అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేశాడే. మరి నీవేమో మంచి పనులకి అడ్డుగా నిలుస్తావు. నీవేమంత గొప్ప విశ్వాసి? అడ్డుగా నిలుస్తావా మంచి పనులకి? ఒక మంచి పని జరుగుతున్నప్పుడు, ఒక మార్గం ఏర్పడుతున్నప్పుడు దానికి అడ్డుగా ఉంటాడు. ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అడ్డుగా ఉంటాడు. అది మాత్రం మంచిది కాదు. ఓకే, ఇంకా మనం ఆలోచించగలిగితే ఇది 20 అధ్యాయంలో ఉన్న విషయం. 21వ అధ్యాయంలో మనం ఆలోచించగలిగితే మనుష్యుడి గురించి మనం చూడవచ్చు. చాలా సమయం అయింది, ముగిస్తాను, టైంకే ముగిస్తాను. మనుష్యుడి గురించి మనం ఆలోచించవచ్చు. మనుష్యే ఇతని గురించి వ్రాయబడిన మాట అంటే ద వర్స్ట్ కింగ్ అనమాట. యోధా రాజుల్లో ఉన్న వర్స్ట్ కింగ్ ఎవడయ్యారంటే మనుష్యే. గొప్ప విచిత్రం ఏంటంటే, ఎంత వరస్ట్ అయిన కింగు, ఇంత వరస్ట్ అయిన రాజు, యోధా రాజులు పరిపాలించిన పరిపాలన ప్రతి ఒక్కరు పరిపాలించిన పరిపాలన కంటే ఎక్కువగా, ఇంకా చెప్పాలంటే సౌలు కంటే, దావీదు కంటే, సొలొమోను కంటే ఎక్కువ కాలం పరిపాలన చేశాడు. 1 కాదు 2 కాదు. మన దావీదు పరిపాలన చూడొచ్చు 40, సౌలు పరిపాలన చూడొచ్చు 40, సొలొమోను పరిపాలన కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ ఈ మనష్య అనబడిన వాడు 55 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 55 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 55 సంవత్సరాలు పరిపాలించిన ఈ పరిపాలకుడు ఏమన్నా మంచి కార్యాలు చేసి ఏమన్నా పరిపాలించాడంటే కానే కాదు. చూడండి, అతడు ఎటువంటి వాడు అని ఆలోచన చేస్తే కొన్ని సంగతులు మనం చూడవచ్చు. 6వ వచనంలో అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షినిగాండతో సోదిగాండతో సాంగత్యం చేస్తును. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయన కోపం పట్టించాడు. యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగించాడట. ఇంకా మనం చూస్తే 11వ వచనం, యోధారాజైన మనిషి ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనుపరిచాడు. ఇంకా మనం చూస్తే 16వ వచనంలో, మరియు మనిషి యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యోధావారిని పాపములను దింపినది కాక యెరూషలేమును ఈ కొనండు ఆ కొనను వరకు రక్తముతో నిన్నట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించాడు. అంటే మనుష్యను మనం టోటల్గా మనం చూస్తే రాజని ఈ మనిషి చాలా అసహ్యమైన రాజుగానే ఉన్నాడు. అయితే ఈ సందర్భాన్ని మనము ఆలోచించగలిగితే దేవుని యొక్క గ్రంథంలో ఈ మాటలు మనం చూసినప్పుడు మనుష్యే 55 సంవత్సరాలు పరిపాలించాడు. చాలామంది అంటారు ఒక మాట, పాపి చిరాయు అంటారు. అయితే గమనించండి, 55 సంవత్సరాల పరిపాలన కాలమట్లో న్యాయంగా అతను పరిపాలనకు వచ్చేసరికి 12 ఏండ్ల ప్రాయం కలిగిన వాడు. 12 ఏండ్ల వాడే అతడు యెరూషలేములో 50 సంవత్సరాలు ఏలును అనే మాటని 21వ వచనం మనం చూస్తున్నాం. అయితే దురదృష్టం ఏంటంటే అతడు చేసిన కార్యాలన్నీ కూడా చెడ్డవే. యెహోవా దృష్టికి బహుగా చెడుతనం చేశాడట. హేయమైన కార్యాలు చేసి అమోరీలను మించిపోయాడట. అమోరీలను మించిన చెడు నడత కనిపించాడనంటే ఆ మాటను 11వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే అన్యులైన వారిని సైతం మించిపోయాడట. ఈ రోజున దేవుని సేవకులుగా ఉన్నవారు కావచ్చు, దేవుని పిల్లగా ఉన్నవారు కావచ్చు, దేవుని నమ్ముకున్నవారు కావచ్చు, ఒకవేళ నువ్వు అన్యుడి కంటే ఎక్కువగా, ఒక విగ్రహార్థకుడి కంటే ఎక్కువగా, దేవుని నమ్ముకున్న వారి కంటే ఎక్కువగా, ప్రభువు నమ్ముకున్న వారి కంటే ఎక్కువగా, చూడండి మనము దురదృష్టం అంటే కొంతమంది తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, ఇంకా దొంగలు, దోచుకునేవారు, వీళ్ళందరూ చాలామంది లోకంలో మనకు కనబడుతున్నప్పుడు దురదృష్టం ఏంటంటే అందులో క్రైస్తవ పేర్లు కలిగిన వారు చాలామంది ఉంటారు. పేపర్లో చూస్తున్నప్పుడు, జిల్లా ఎడిషన్లో చూస్తున్నప్పుడు యోహాను గారు, ఆయన పేరేంటి యోహాను, లేకపోతే పేతురు, లేకపోతే మత్తయి, ఇటువంటి పేర్లు కలిగి, లేకపోతే దావీదు, లేకపోతే ఇటువంటి కొన్ని పేర్లు కనబడుతుంటాయి. అంటే ఏమైపోతుంది ఈ రోజున క్రైస్తవ సమాజం? క్రైస్తవులుగా జీవిస్తున్న వారు ఈ రోజున అన్యుల కంటే ఘోరంగా భయంకరమైన కార్యాలు చేయట్లేదా?
మనషే అటే అలాగే ఉన్నాడు. మనషే అమోరీయులను మించిపోయాడంట. 11వ వచనంలో అమోరీయులను మించిన చెడు నడత కనుపరిచాడు అనే మాట మనం చూస్తాం. అలాగే యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగించాడు అంటున్నాను. పిల్లలు గమనించండి, ఇంతగా భయంకరమైన జీవితాన్ని జీవించిన వాడు కూడా 55 సంవత్సరాలు రాజుగా ఉన్నాడంటే దేవుడు అతని పట్ల ఎంత కరుణ చూపించాడండి, ఎంత ప్రేమ చూపించాడు. ఎప్పుడైనా మారతాడా? ఈ సంవత్సరాన్ని మారతాడా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఉపమానం చెబుతూ ఆయన లోకస్వార్తలో ఉంటాడు. అక్కడ ఒక ఉపమానాన్ని ఆయన బోధించారు. ఏంటన్నమాట అంటే, ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరు చెట్టు ఒక నాటబడింది. దాని పండ్లు మీదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెదకొచ్చున్నాడు కానీ ఏమీ దొరకలేదు. 13వ అధ్యాయము 6 నుండి లోకస్వార్తలో ఆ మాటను మనం చూడొచ్చు. ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేసే, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పినప్పుడు అప్పుడు అక్కడ ద్రాక్ష తోటమాలి, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయబట్టి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటున్నాను. అంటే ఎన్ని సంవత్సరాలు ఉండనిచ్చాడండి దేవుడు మనిషిని. ఈ సంవత్సరమైనా మారుతాడేమో, ఈ సంవత్సరమైనా మనిషిగా మారుతాడేమో, ఈ సంవత్సరమైనా, ఇలాగ ఎన్ని సంవత్సరాలు? 12 ఏండ్ల ప్రాయంలో రాజుగా చేపట్టాడు. 55 ఏండ్లు రాజుగా ఒక ఉన్నతమైన స్థితే మనిషికి దేవుడు ఒక ఉన్నతమైన స్థితి. ఈరోజు కూడా దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉంచాడు, ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతున్నాడు. నిన్ను పైవాడిగానే ఉంచుతున్నాడు, నిన్ను తలగానే ఉంచుతున్నాడు. అయినా కూడా నీలో చెడు కార్యాలు కనుక ఉంటే, మనిషి అలాగే ఉన్నాడు, ఒక రాజు స్థానంలో ఉన్నాడు. ఒక రాజు స్థానంలో ఉండి యెహోవా దృష్టికి బహుగా చెడుతనం చేశాడట. అమోరీయులను మించిన చెడుతనము చేశాడు. ఈరోజున నీవు నేను కూడా నీ పట్ల నా పట్ల కూడా దేవుడు ఒకవేళ గమనించండి, నీవు ఒక ఉన్నత దేవుడిని ఒక మంచి స్థాయిలో ఉంచినా కూడా నీవు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే దేవుడికి వాక్యం పోస్తుంది, మార్పు చెందడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ సంవత్సరమైనా మారతాడేమో, ఈ సంవత్సరమైనా మనిషిగా మారతాడేమో, ఈ సంవత్సరంలో మంచి పనులు చేస్తాడేమో. గమనించండి, దేవుడి యొక్క దీర్ఘశాంతాన్ని మనం ఎంత మాత్రం కూడా చులకన చేయకూడదు. తర్వాతగా మనం చూస్తే ఆమోను గురించి మనము ఆలోచించవచ్చు. ఆమోను గురించి మనం ఆలోచన చేస్తే త్వరగా మనం చూద్దాం. 21వ అధ్యాయంలో ఆమోను చూస్తే 20వ వచనంలో చూస్తే 21వ అధ్యాయం 20వ వచనంలో అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. 22వ వచనంలో తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గము నడుక తన తండ్రి ప్రవర్తించినట్లు తాను ప్రవర్తించు, తన తండ్రి పూజించిన విగ్రహములను తాను పూజించను. ఇక్కడ ఆమోను గురించి మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనష్షే కుమారుడు ఆమోను 2 సంవత్సరాలు పరిపాలించాడు. 2 సంవత్సరాలు పరిపాలించిన ఈ పరిపాలన కాలంలో ఒక మాట 20 నుంచి 22 వచనాలు రాయబడింది. తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు, తన తండ్రి ప్రవర్తించినట్లు, తన తండ్రి పూజించిన ఆ మాటలు మీరు గమనించండి. అంటే ఆమోను గురించి రాయబడిన మాటలు మనం చూస్తే, తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు, తన తండ్రి ప్రవర్తించినట్లు, తన తండ్రి పూజించిన విగ్రహములు. అంటే తన తండ్రి ఏమైనా మంచి కార్యాలు చేశాడా? మనష్షే బహు దుర్మార్గుడు, అమోరీయులు మించిన చెడు నడత నడిచాడు అంటున్నాడు. గమనించిన పిల్లలు, మీరు గమనించగలిగితే పిల్లలు, నేను చాలా సందర్భంలో చెబుతుంటాను, వాళ్ళు చెప్పింది వినరు కానీ చూసిందే చేస్తారు. చెప్పింది చేయరండి వాళ్ళు. పిల్లోడిని ఏదన్నా ఒరే ఇలా చేయరా అంటే అలా చేయడు వాడు. మనం చేసింది చూసి వాడు చేస్తాడు. దూరదర్శన్లో ఒక ప్రోగ్రాం వచ్చింది, చూసి నేర్చుకుందాం అనే ఒక ప్రోగ్రాం వచ్చింది. మీరు ఎవరికైనా తెలుసు లేదో తెలియదు కానీ చూసి నేర్చుకుందాం. ఆ దూరదర్శన్ వచ్చే ప్రోగ్రాం చాలా ఆసక్తికరం ఉండేది. వాడు ఏదో కట్ చేస్తుండేవాడు, చూసి నేర్చుకునేవాడు. ఈ రోజున సమాజం కూడా చూసి నేర్చుకుంటుంది. నీ పిల్లవాడు ఏం చూస్తున్నాడు? నీలో ఏం చూస్తున్నాడు? నిన్ను చూస్తున్నాడు పిల్లవాడు. నీ పిల్లలు నిన్ను చూస్తున్నారు. నిన్ను చూసి నీలాగే చేస్తారు. నువ్వు ప్రార్థనకు వస్తే నీతో పాటు ప్రార్థనకు వస్తారు. నువ్వు బారుకి వెళ్తే నీతో పాటు బారుకు వస్తారు. లేదా నువ్వు సినిమాకి వెళ్తే నీతో పాటు సినిమాకి వస్తారు. నిన్ను చూస్తారు. తల్లిదండ్రులుగా నిన్ను చూస్తారు, నిన్ను వెంబడిస్తారు. నువ్వు వారికి చెప్పవలసిన బల్ల, నువ్వు వారికి కూర్చోబెట్టి చేతులు కట్టేసి నువ్వు చెప్పినంత మాత్రం వారు వినేవారు మాత్రం కానే కాదు. ఆమోను తన తండ్రి అయిన మనిషి నడిచినట్లు, తన తండ్రి ప్రవర్తించినట్లు, తన తండ్రి పూజించిన అతనంతా చెడుతనం చేశాడు, చెడు కార్యాలు చేశాడు, అలాగే ప్రవర్తించాడు. ఈరోజు నీ పిల్లలు బాగుండాలంటే, నీ పిల్లలు త్రాగుబోతులుగా ఉండకూడదు అంటే నువ్వు త్రాగుబోతుగా ఉండకూడదు.
నీ పిల్లలు వ్యభిచారులుగా ఉండకూడదు అంటే నువ్వు వ్యభిచారిగా ఉండకూడదు. నీ పిల్లలు దొంగతనం చేసేవారుగా ఉండకూడదు అంటే నువ్వు దొంగతనం చేసేవాడుగా ఉండకూడదు. నీ పిల్లలు అబద్ధాలు ఆడేవారుగా ఉండకూడదంటే నీవు అబద్ధాలు ఆడకుండా ఉండాలి. నీ పిల్లలు బూతులు మాట్లాడకుండా ఉండాలంటే నీవు బూతులు మాట్లాడకుండా ఉండాలి. ఈ సంగతి చాలామందికి అర్థం కావట్లే. వీడు బూతులు మాట్లాడేస్తాడు, పచ్చి బూతులన్నీ తిట్టేస్తూ ఉంటాడు. పచ్చి బూతులను తిట్టేస్తుంటే పిల్లలు అయ్యే కదా నేర్చుకుంటారు. పిల్లలు అదే కదా నేర్చుకుంటారు. పిల్లలకు నువ్వు నేర్పుతుందంటే తెలుసా, ఈరోజు లక్షల ఫీజులు ఇచ్చి కాన్వెంట్లకు పంపించి ఈరోజు చదువు నేర్పిస్తున్నారు పిల్లలకి తల్లిదండ్రులు. కానీ ఒక సత్యం తెలియట్లేదు తల్లిదండ్రులకి. నువ్వు లక్షలు ఇవ్వకుండానే ఉచితంగా నువ్వు నేర్పుతున్నావు వాళ్ళకి. ఏంటి? బూతులు నేర్పుతున్నావు, అబద్ధాలు నేర్పుతున్నావు, దొంగతనాలు నేర్పుతున్నావు, త్రాగుడు నేర్పుతున్నావు, తిరుగుడు నేర్పుతున్నావు, నానా చెత్తంతా నేర్పుతున్నావు. ఇప్పుడు ఏంటది? ఎలాగా? చాలా ఈజీగా. పాపం వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి చదువు నేర్చుకున్నారు. చదువు నేర్చుకుని ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంటి దగ్గర నేర్పే పాఠాలు ఇది. నువ్వు ఇంటి దగ్గర నేర్పే పాఠాలు ఇవే ఎక్కుతున్నాయి కానీ చదువు ఎక్కట్లేదు. చాలామంది తల్లిదండ్రులు కాబట్టి మా ఓడి అసలు చదవట్లేదండి. ఎందుకు చదవట్లేదు? నువ్వు ఇంట్లో నీ ట్యూషన్ వేరు, మరి నీ స్కూల్ వేరు. నువ్వు నేర్పించే పాఠాలు ఆ స్కూల్లో నేర్పించే పాటల కంటే గొప్పగా ఉన్నాయి. ఇవే బాగా ఆకర్షిస్తాయి కదా. ఎక్కువగా చెడు ఆకర్షిస్తుంది, ఎక్కువగా మనిషిని. మంచి ఆకర్షించదు. కాబట్టి ఈరోజు నీ బిడ్డలు నిన్ను చూసి నేర్చుకున్నారు, నువ్వు చేసేవి నేర్చుకున్నారు. కాబట్టి నీ బిడ్డలు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇక చివరిదిగా సమయం అవుతుంది. 22వ అధ్యాయం మనం చూద్దాం. న్యాయంగా 22వ అధ్యాయంలో మనం ఆలోచించగలిగితే చాలా విషయాలు చెప్పాలి, కానీ 20 అధ్యాయం 21 అధ్యాయంతో సరిపోయింది. ఒక 5 నిమిషాల త్వరగా నేను చెప్తాను. కానీ మనల్ని రేపటి దినాన ఈ అధ్యాయంలో మనం ఎవరైతే ఈ అధ్యాయంలో చదువుకున్నామో ఆ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తిని అనగా మనము యోషియాని గురించి మనం నేర్చుకోవచ్చు. యోధారాజులలో యోషియాకి ఒక మంచి పేరుంది, ద బెస్ట్. యోధారాజుల్లో ఉన్న 20 రాజుల్లో ఆసా, యెహోషాపాతు, యోవాషు, అమజ్యా, ఉజ్జియా, యోతాము, హిజ్కియా, యోషియా, ఒక 20 మంది రాజుల్లో ఒక 80 రాజులు ద బెస్ట్ అనిపించుకున్నారు. చాలా మంచి వ్యక్తులు. ఓకే, ఇప్పుడు యోషియాని గురించి మనము ఆలోచించగలిగితే రేపటి దినాలు కూడా మనం యోషియాని గురించి మనము కంటిన్యూ చేయబోతున్నాం బహుశా. ఎందుకంటే 23వ అధ్యాయంలో కూడా యోషియాని గురించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి 23వ అధ్యాయము 24వ అధ్యాయంలో కూడా యోషియాని గురించిన సందర్భాలు ఉన్నాయి. ఆ విషయాలు మనము ఆలోచించవచ్చు. అయితే 22వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే 22వ వచనంలో అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు, చూడండి, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించడం. రాజని యోషియాను గురించి ఇవ్వబడిన ఈ వాక్యాన్ని మనం ఆలోచిస్తే, అతడు దేవుని గ్రంథాన్ని మనం చూస్తే అతడు కుడి ఎడమలకు తిరుగక అనేటి ఆ మాటని మనము ఆలోచన చేస్తాం. అంటే అతడు కుడికి కానీ ఎడమకు కానీ తిరిగిపోయినవాడు కాదు. ఈ రోజున చాలామంది దేవుని పిల్లలుగా ఉన్నవారు మనం గమనించగలిగితే దేవునికి గ్రంథాన్ని మనం గమనించినప్పుడు సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో 25 నుంచి మనం చూస్తే త్వరగా ఈ మాటలు మనం చూద్దాం, ముగించుకుందాం. 4:25లో నీ కన్నులు, సామెతల గ్రంథం 4:25 నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను. ఇప్పుడు అదే కదండి ప్రాబ్లం. ఇక్కడ యోషియాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఏమంటే అతడు కుడి ఎడమలకు ఓకే, గుర్రాన్ని మనం చూస్తే గుర్రానికి గంతలు కడతారు. కళ్ళకు ఒక రకమైన అది గంతలు కడతారు. దాని కన్ను చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఒక చిన్న రంధ్రమే ఉంటుంది. ఆ చిన్న రంధ్రంతో అది చూడాలి. అంటే మనం ఆలోచన చేస్తే గుర్రానికి ఉన్న స్వభావం అది మొత్తం చూడగలిగేది అనేది నేను అక్కడ విన్నాను. పెద్ద దాని గురించి నాకు అంత పూర్తిగా తెలియదు. అయితే వినండి, దానికి గంతలు కడతారు. కళ్ళకు కొన్ని గంతలు కట్టేంటి పరిస్థితి మనం చూస్తాం. దేవుని పిల్లగా ఉన్న నీవు నేను కూడా ఆలోచించండి. ఈరోజు నీవు నేను కూడా ఒక స్ట్రైట్ వేలో మనం ఉండగలగాలి, ఒక సరైన దారిలో మనం ఉండాలి. ఇర్మియా అంటున్నాడు 6:16 ఇర్మియా గ్రంథంలో, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించి తెలుసుకోండి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో మీరు నడుచుకోండి, అప్పుడు మీకు మేలు కలుగుతుంది, అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది అని అన్న. ఈ రోజున ఎన్నో మార్గాలు ఉన్నాయండి. క్రైస్తవ్యంలోనే, క్రీస్తు ప్రభు సంఘంలోనే, క్రైస్తవులు ఉన్న వారిలోనే ఎన్నో రకాల బోధలు ఉన్నాయి.
మొన్న ఒక ఆయన ముస్లిం స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు నాకు, అంటే నాకు కాదు, మా నాన్నగారి స్నేహితులైన ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఈ ఢిల్లీ విషయం వచ్చింది. ఢిల్లీ విషయం వస్తే ఆయన ఒక మాట అన్నాడు. ఏమనంటే, మీ క్రైస్తవుల్లో ఎలాగైతే రకాలు ఉంటాయో మా ముస్లింల్లో కూడా రకాలు ఉంటాయి. తొరకోళ్ళని, అయితే వాళ్ళని వీళ్ళని అని కొన్ని రకాలు చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఎన్నో రకాలు, బోధ ఒకటే, బైబిల్ ఒకటే, యేసుక్రీస్తు ఒకటే, దేవుడు ఒకడే, అనేక రకాలు. ఎవరికి దోచినట్టుగా వాడు చెప్తాడు. ఒకడంటాడు దేవుడు కనబడ్డాడు అంటాడు, ఒకడేమో భాషలో మాట్లాడతాడు, ఒకడేమో వరం ఉందంటాడు, మరొకడేమో కరోనాకే ఊరేసేస్తానంటాడు, కరోనాకే ఊరేసేస్తానంట ఒకడు. అంటే ఇంత భయంకరమైన బోధలు మనం లోకంలో మనం వింటూ ఉన్నాం. వాక్యం వస్తుంది, సామెత గ్రంథం 4:25 నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను, నీవు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గము నీవు స్థిరములగును. 27 నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు. నీ కుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా తిరగకు. ఈ రోజున మనము దేవునికి గ్రంథం మనం చూస్తే, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలును. ఏమన్నా అంతే కదా, 91వ కీర్తనలో ఆ కీర్తనకాడు అంటున్నాడు, నీ కుడి తట్టున నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినాను. పక్క దిక్కులు చూడకు. నేను చాలా సందర్భంలో మా పిల్లలకి చెప్తుంటాను, మా సండే స్కూల్లో చెప్తుంటాను, దిక్కులు చూడకు, దిక్కులు చూడొద్దు. దిక్కులు చూస్తుంటారు కొంతమంది రోడ్డు అంటే నడుస్తూనే ఉంటారు. అంటే వేరే విమర్శించట్లేదు, రోడ్డు అంటే నడుస్తుంటారు, మొత్తం అన్నీ చూసేస్తారు, మొత్తం అన్నీ కవర్ చేసేస్తూ ఉంటారు. సరిగా వెళ్ళొచ్చుగా, నిదానంగా వెళ్ళొచ్చుగా. ఈరోజు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రోడ్ల మీద. మనం చూస్తుంటే కారు నడుపుతూనే ఉంటాడు, దిక్కులు చూస్తూ ఉంటాడు, దిక్కులు ఎలా చూస్తూ ఉంటాడు. అందులో కొంతమంది పెద్దోళ్ళు అంటారు, ఎరా కళ్ళు ఎట్టుకున్నావరా అంటారు, కళ్ళు నెత్తికెక్కినయా అంటారు. అంటే కళ్ళు సరిగ్గా ఉంటే మార్గం సరిగ్గా ఉంటుంది. ఎంతమంది ఈ రోజున మనం ఎన్నో ప్రమాదాలు చూస్తాం. ఎందుకు విషయం చూస్తుంది, యోషియా కుడి ఎడమలకు తిరుగక, అంటే దేవుని పట్ల భక్తి విషయంలో ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఏమార్చేవారు ఉంటారు. మా సంఘం గొప్పదండి, మా సంఘం గొప్ప, మా బోధే సరైనది, ఇలాగ ఎన్నెన్నో రకాలైన బోధలు మనం చూస్తూ ఉన్నాం. అసలు సరైన మార్గం ఏదో దేవుని గ్రంథమే మనకు చెప్తుంది. నేను చెప్పేది నా సంఘం గొప్పది, లేకపోతే నా బోధ కరెక్ట్ అయింది అని నేను చెప్పడానికి అది నా వల్ల కాదు. నేను చెప్పే బోధ అది దేవుని బోధో కాదో దేవుని గ్రంథంలో మనం నేర్చుకోగలగాలి. వాక్యమే మనల్ని సరిచేసేది. నేను చెప్పేవి ఈ రోజు నేను నవజనం చెప్పేవి అవి దేవుని గ్రంథంలో ఉన్నావా లేవా? బెరయ పట్టణం మనం చూస్తే పౌలుసీలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవని ప్రతిదినము కూడా లేఖనాలని పరిశోధించి, ఎందుకు పరిశోధించారు వాళ్ళు? కుడికైనా ఎడమకైనా తొలగిపోకూడదని. ఈ రోజున ఎన్నో సంఘాల్లో చాలామంది సంఘ బిడ్డలు చెదిరిపోతున్నారు, కుడివైపు చెదిరిపోతున్నారు, ఎడమవైపు చెదిరిపోతున్నారు. ఎందుకు వాళ్ళు చెప్తున్నారంటే, కుడివైపులో సంఘం పెడతాడు, ఎడమవైపులో సంఘం పెడతాడు, మధ్యలో సంఘం ఉంటుంది. అంటే కుడివైపుడు కొన్ని సంఘాలు, ఎడమవైపుడు కొన్ని సంఘాలు, అంటే తొలగిపోతున్నారు, చెదిరిపోతున్నారు. ఈ సంఘంలో ఉన్న వారందరూ కూడా చెదిరిపోవడానికి కారణం ఏంటి? వారికి సరైన వాక్యం తెలియక, సరైన మార్గం తెలియక. యోషియాని మనం చూస్తే అతను కుడి తన పితరుడు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడన్నాడు. ఈరోజు నీకు బైబిల్ చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించ. ఈరోజు నీకు నాకు కూడా ఏది చూపిస్తుందంటే మార్గం బైబిలే చూపిస్తుంది, నేను కాదు. నన్ను మాత్రం చూడకండి. అది న్యాయంగా మనం పౌలు మాట్లాడుతున్నమాట. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి అన్నాడు. మనందరం కూడా ప్రభువు మనం నడుచుకునే వారు ఉండాలి. మానవుడిగా సహజంగా కొన్ని బలహీనతలు ఉంటాయి. అయితే మీరు వాటిని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు అంటే బైబిల్ చూపిన ప్రవర్తనకు, బైబిల్ చూపిన బోధకు, బైబిల్ బోధించే బోధకు నువ్వు సరిగా ప్రవర్తించాలి. మనం ఆలోచిస్తే ఇది సరైనది, ఒక ప్రమాణం ఇది. అంటే ఆలోచన చేస్తే మనం చూడండి, మన కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు 1 కేజీ కందిపప్పు కట్టమంటాం. ఆడు నీ ముందే 2-3 దోశలతోటి కవర్లో వేసేసి ఆ పేపర్లో వేసేసి కట్టేసి ఇచ్చేస్తే నువ్వేమంటావు? ఎంత తెలిసినవాడైనా, ఎంత అలవాటు ఉన్నవాడైనా అదేంటంటే తూకం తూయకుండా ఇచ్చేస్తున్నారు, నువ్వు నాకు తెలియదా, నేను ఏమైనా మోసం చేస్తాను అనుకుంటున్నావా, ఏమైనా ఇది అనుకుంటున్నావా అన్నాడు అనుకోండి, ఏమంటావు? నీకు అది అన్నారా బాబు, నేను వేరే కొట్లో కొనుక్కుంటా అంటావు. ఆ కేజీ సరిపోవాలంటే తూకం తుయ్యాలి, వెయింగ్ మిషన్ ఉండాలి, ఆ మిషన్ ఉండాలి, అక్కడ తక్కిడి అనేది ఉండాలి.
ఆ తక్కిడి చెప్తుంది ఆడు కేజీ వేసాడా లేకపోతే తక్కువ వేసాడా అనేది. తక్కిడి సమాధానం చెప్తుంది. ఈ రోజున నీవు వింటున్న బోధకి నీకు సరిగా న్యాయం చేసేది ఏంటంటే నేను చెప్పిందే సరి అయినది, నేను చెప్పిందే కరెక్ట్ అయినది అని నేను ఎంత పళ్ళ కొద్ది చెప్పినా, ఎన్ని మైకులు పగలగొట్టినా బైబిల్ పట్టుకుంటే నేను చెప్పింది సత్యమా కాదు అనేది బైబిలే చెప్తుంది. కానీ ఈ రోజున బైబిల్ ఎవరు కూడా ఈ రోజున చూడట్లా. మా అయ్యగారు ఏం చెప్తుందేనండి, మా అయ్యగారు ఏం చెప్పారంటే అదే, మా అయ్యగారు చెప్పారంటే బైబిల్ ఉన్నదే కరెక్ట్. మా అయ్యగారు ఎందుకంటే 2 సంవత్సరాలు తెలుగు మీడియం ట్రైనింగ్ అయ్యాడు, లేకపోతే 3 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం ట్రైనింగ్ అయ్యాడు, గ్రీకు తెలుసు, హిబ్రూ తెలుసు, లేకపోతే ఇది తెలుసు ఇది తెలుసు అని చెప్పి ఒకవేళ మీ అయ్యగారి మాటలే వేదంగా భావిస్తే నువ్వు కుడి ఎడమలకు తొలగిపోయే ప్రమాదంలో నువ్వు ఉన్నావు. కుడి ఎడమలకు తిరిగిపోతే ఏమైపోతుంది? నువ్వు సరిగ్గా ప్రవర్తించేటివాడుగా నీవు ఉండవు అనే విషయాన్ని ఈ సమయంలో పిల్లలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, సమయం అయింది కాబట్టి నేను ముగిస్తాను. దేవుని చిత్తమైతే రేపటి దినాన మనము రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము, 24వ అధ్యాయము, 25వ అధ్యాయాన్ని మనం రేపటి దినాన్ని ధ్యానించుకోబోతున్నాం. రేపటి దినాన్ని కూడా ఒక్కసారి ఈ విషయాలు ఉన్న యోషియాను గురించినట్టు మరికొన్ని సందర్భాలను ఈ యొక్క అధ్యాయం నుండి మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడతాను. ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో ఇంతవరకు ఈ లైవ్లో వీక్షించిన మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. రేపటి దిన ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 15వ అధ్యాయం నుండి లోకా సువార్త 12వ అధ్యాయం వరకు ఇంగ్లీష్లో కొత్త నిబంధన గ్రంథాన్ని ఇంగ్లీష్లో చదవడం జరుగుతుంది పగలు. అలాగే మరలా రేపు నైట్ యథావిధిగా 7:30 నుండి 9 గంటల వరకు మనం రాజుల 2వ గ్రంథము 23, 24, 25 అధ్యాయాలని మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దేవుడి కృపలో మనం వర్తిద్దాం. దేవుడు మిమ్మల్ని మరియు మనల్ని కూడా దేవుడు బహుగా దీవించాలనుకోవచ్చు. ఈ నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తలవంచండి, ప్రార్థనలోకి వెచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడును మహాగరుడును పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. పరమ తండ్రి, ఇంతవరకు మీ పిల్లలుగా మేము మా తండ్రి కుటుంబంగా మేము కూడి ఉన్నాం. అలాగే నా తండ్రి ఫేస్బుక్ లైవ్ ద్వారా మేము కూడుకొని ఉన్నాం. మిమ్మల్ని కనపరిచాం, కీర్తించాం, కొనియాడి ఉన్నాం. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరుచున్నాం. దాని ఇంతవరకు మీ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము, 21వ అధ్యాయం, 22వ అధ్యాయం నుండి అనేకమైన విషయాలు తను మీరు మాకు నేర్పారు. మీకు వందనాలు. రాజైన హిజ్కియా చేసిన కార్యాల గురించి మేము విన్నాం. హిజ్కియాకి మరణకరమైన రోగము వచ్చినప్పుడు అతను ఏమాత్రం కూడా అధైర్యపడిపోకుండా, అతను ఏమాత్రం నిరుత్సాహపడిపోకుండా, మిమ్మల్ని నిందించకుండా, మిమ్మల్ని దూషించకుండా మీ మీద ఎలాగో ఆధారపడి ఉన్నాడో, ఏ విధంగా ఆశ్రయాన్ని పొందుకున్నాడో, మరలా ఏ విధంగా అతను 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడో ఆ విషయాలు మేము విన్నాం. అలాగే గీహోను నది దగ్గర నుండి దాటిని మా ప్రభావ యెరూషలేము యొక్క ఆ పడమటి దిక్కు వరకు ఒక సొరంగాన్ని అతను త్రవ్వించి ఆ పట్టణానికి నీళ్లను రప్పించిన విధానం గురించి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. అలాగే మా తండ్రి మనష్యను గురించి మేము ఆలోచిస్తాం. మనష్య 55 సంవత్సరాలు పరిపాలించినా కూడా అతను ఎంతగా చెడు కార్యాలు చేశాడో, అతని పట్ల మీరు ఎంతగా దీర్ఘశాంతం చూపించారో మేము ఆలోచన చేస్తాం. అతని కుమారుడు ఆమోను కూడా ఎలాగున మా తన తండ్రి నడిచినట్లుగా, తన తండ్రి ప్రవర్తించినట్లుగా, తన తండ్రి చేసిన పూజలు చేసినట్టుగా ఆ విషయాల గురించి మేము ఆలోచన చేసి ఎన్నో ఆత్మీయ సంగతులు మేము వినడానికి మీరు ఇచ్చిన కృప కొరకు మీకు వందనాలు. అలాగే నా తండ్రి రాజైన విషయాల గురించి కూడా మేము విన్నాం. యోషియా ఎలాగైతే కుడి ఎడమలకు తిరగకుండా అతను ఎలాగా ప్రవర్తించాడో ఆ సంగతులు కూడా మేము వినడానికి మీరు చూపించిన కృప కొరకే మీకు వందనాలు. విన్న వాక్య నిష్ప్రయోజనం కాకుండా మా అందరిలో అది నూనెత్తుగా ఫలించినట్లుగా సహాయం తెచ్చి మరలా మీ చిత్తపతి మరలా రేపటి దినాన్ని మేము ఇటుగా మేము కూడుకొని మీ యొక్క వాక్యాన్ని మేము మాతని ధ్యానించుకుని మీకు వాక్యపు వెలుగులో మేము మా జీవితాలని సరిచేసుకున్నట్లుగా సహాయం తెచ్చి వేడుకోవచ్చు. ఈ నాణ్యసంలో మాత్రం ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి ప్రార్థన చేస్తున్న త్వరలోనే కరోనా వైరస్ ప్రభావం మాతనది మాకు తొలగించబడి దాన్ని మేమందరం కూడా క్షేమంగా, సంతోషముగా, ఆనందంగా మాతో మేము జీవించినట్లుగా, మరి ముఖ్యంగా మేమందరం సంఘముగా, సమాజంగా మేము కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయం తెచ్చుకుని ప్రార్థన చేస్తాం. ఈ కరోనా వైరస్ ప్రభావం విషయంలో ఎంతగానో ప్రయాసపడుతున్న పోలీసు వ్యవస్థను బట్టి, అలాగే వైద్యులను బట్టి, పారిశుద్ధ్య కార్మికులను బట్టి,
ప్రతి ఒక్కరిని బట్టి కూడా మేము తండ్రి మిషన్లు వేడుకుంటాం. అలాగే అనేకమైన స్వచ్ఛంద సంస్థలు మాత్రమే అనేకమైన మాత్రం వారికి సహకారం అందిస్తున్న వారిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తాం. తండ్రి మీ చిత్రం త్వరలోనే మాకు అందరికీ విడుదల దయచేసి మాత్రం మీరే మహింపుతులు వేడుకొచ్చాం. మీకు అసాధ్యమైనది మాతో ఏది లేదు మా దేవా, మీకు సమస్తం సాధ్యమే. మీకు గొప్ప కార్యం జరిగించండి. అలాగే తండ్రి మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే మాతని మీ కాపుదల మీ భద్రత మా అందరూ పెంచి నడిపించి మీ సహాయంతో మమ్మల్ని నడిపించమని తండ్రి మీ వచ్చిన సమస్యల కార్యంలో మీరు మాకు తోడుగా ఉండమని ఇదిగో స్థానిక సంఘబడిలో మీరు దీవించి మీ కృపలో బలపరిచి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించి మీ కాపుదలు మీ భద్రత వారికి అనుగ్రహం చేసి మహిమ పొందుకోమని మీ దాసుగా నన్ను ప్రేమించి తండ్రి నాకు కావాల్సిన సమస్తమైన అవసరాలు కూడా తీర్చుట్లో తండ్రి స్థానిక సంఘబడిలో ఎంతగానో ముందుకు వస్తుంది. బిడ్డలందరూ మీరు దీవించి మీ కృపలో బలపరచమని చేర్చిన కార్యంలో తోడుగా ఉండమని ఇంతవరకు మాత్రం ఇంకా లైవ్లో వీక్షించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి మీ కృపలో బలపరిచే ఇంకా అనేక మంది మీ సత్యవాక్యం నేర్చుకున్నట్లుగా సహాయం తెచ్చమని ఈ రాత్రి కాల్సి మాకు అందరికీ సుఖంగా అనుగ్రహించేసి మేము వేకులు లేచి మిమ్మల్ని స్తుతించుకునే ధన్యతోటి భాగ్యాన్ని కృపను మా అందరికీ అనుగ్రహించమని మా అపరాధం మా పాపం క్షమించి మన్నించి చేసిన ప్రార్థన అంగీకరించి మా ప్రార్థన ప్రతిఫలన దయచేయమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ఉందర ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి ఆమేన్. మీకు అందరికీ వందనాలు. మళ్ళీ రేపటి దినాన్ని మనం కలుసుకుందాం.